గురి చేయడం జరిగింది. ఆ ఫాల్స్ కేస్ ఇంప్లికేట్ చేసిన పరిస్థితి చూసినట్లయితే ఎంతో హాస్యాస్పదం. ఆ జరక్క వారం రోజుల ముందే దాదాపుగా 45 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినటువంటి వ్యక్తి, సెకండ్ హైయెస్ట్ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఫ్రమ్ తెలంగాణ స్టేట్. అటువంటి ఒక మహిళని చూసి ఓర్వలేక జలసీతో పొలిటికల్ వెంజన్స్ పెట్టుకొని, ఎందుకనంటే ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అని దాన్ని స్థాపించి టు ఎంపవర్ ఉమెన్ ఎస్పెషల్లీ ఇన్ ద పొలిటికల్ ఎరీనా అని ఆలోచించి కర్ణాటక రాష్ట్రంలో 2018లో అన్ని నియోజకవర్గాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అక్కడ సీట్లు ఇచ్చి నిలబెట్టి ఆ ఎలక్షన్స్కు పోటీ చేస్తే ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వతంత్రించి డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, నిరుపేదలకి ఎడ్యుకేటెడ్కి అక్కడ టికెట్లు ఇచ్చారు. 7% ఓట్లు ఆ కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ సాధించింది. ఇది చూసి ఓర్వలేని కొంతమంది పొలిటికల్ యూనియన్స్తో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీలిపోతాయనే భయంతో ఆవిడ మీద ఫాల్స్ కేసు ఇంప్లికేట్ చేశారు. అయినా ఆవిడ మొక్కవని ధైర్యంతో ఆ ఛాలెంజెస్లన్నీ ఎదుర్కొంటూ 2.5 సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ పలు జైళ్లలో ఆవిడ నిర్బంధించడం జరిగింది. ఆవిడ యొక్క రైట్స్కి మొక్కవని ధైర్యంతో పోరాడారు. ఎక్కడా దిగులు పడలేదు, ఎక్కడా డిప్రెషన్కి వెళ్ళలేదు. వెళ్ళిన చోటల్లా జైల్లో రిహాబిలిటేట్ కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఇంటర్నల్గా ఉన్న ఇన్మేట్స్ ప్రిజనర్స్ యొక్క రైట్స్ని భద్రత కల్పించాలనే సదుద్దేశంతో ఓహో అల్లా నన్ను ఇందుకు వీళ్ళ జీవితాలు చూడటానికి ఇక్కడికి పంపించారేమో అని అనుకొని వాళ్ళలో రిహాబిలిటేషన్ కార్యక్రమం తీసుకొచ్చి కొన్ని జైళ్ళల్లో ఉన్న మహిళలను రిలీజ్ చేయించి బయటికి పంపించారు. ఫైనల్గా జస్టిస్ ఎప్పుడు జరిగిందనంటే ఆవిడకి గౌరవమైనటువంటి ఉన్నత న్యాయస్థానం, భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్తో ఆవిడకి ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేశారు. ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసిన వాళ్ళ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారంగా తూచా తప్పకుండా షీ కంప్లైంట్ ఆల్ ద కండిషన్స్ ఇంపోజ్డ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడకి ఇచ్చినటువంటి బెయిల్ని యాబ్సల్యూట్ చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెయిలే ఇవ్వద్దంటూ బెయిల్ ఇచ్చి దాన్ని యాబ్సల్యూట్ చేసి ఈవిడ యొక్క సంస్థ కార్యకలాపాలు ఆపాల్సిన అవసరం లేదు, నిరవధికంగా సాగించాలంటే ఆవిడ బెయిల్ మీద బయటికి రాగానే ఇమ్మీడియట్గా మొత్తం అన్ని సంస్థలని మళ్ళీ స్టార్ట్ చేసి ఆఫీసులన్నీ ఓపెన్ చేసేసేసి తన కార్యక్రమాలను మళ్ళీ ముందుకు సాగించడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఆవిడ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, భారతదేశంలో దాదాపుగా 611 జైళ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు దాంట్లో ఫైన్లు కట్టుకోలేక వాళ్ళు ఎలా బయటికి రావాలో తెలియలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ జైలుకి వెళ్తుంటే ఎంత బాధపడాలంటే కుటుంబం కూడా వదిలేస్తున్నారు ఆ మహిళని. ఎవరు పట్టించుకునే నాదుడు లేడే అని చూసి ఆవిడ వాళ్ళ గురించి బాధపడ్డారు, తన గురించి బాధపడలేదు ఏనాడు. అరే నేను జైలుకి వచ్చాను అని షీ నెవర్ బాదర్, షీ నెవర్ థాట్, షీ నెవర్ ట్రైడ్. బట్ సాటి మహిళలు సఫర్ అవుతున్నారనే బాధతో ఏం చేయాలి, వీళ్ళకి బయటికి వీళ్ళని ఆదుకోవాలి అని ఒక కొత్త నిశ్చయం తీసుకొని బయటకు వచ్చి 2021 నుంచి అదే ధ్యాస, ఏం చేయాలి అనేటువంటి కాలగమనంలో ఆ భగవంతుని కృప వల్ల నాకు కూడా పరిచయం అయ్యారు మేడం గారు. అలా పరిచయం అయ్యి నా మనసులో ఇటువంటి కోరిక ఉందండి, మహిళలకు ఏదో ఒకటి చేయాలి, దేశంలో ఈ జైలులో ఉన్న వాళ్ళని కాపాడాలి, ఎంపవర్మెంట్ కలిగించాలండి, వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎడ్యుకేషన్ లేక బాధపడుతున్నారు అంటే నేను కూడా మంచి ఆలోచన, మా భగవంతుడు మీకు మంచి ఆలోచన ఇచ్చాడు, తప్పకుండా లీగల్ అసోసియేట్ మీరు స్టార్ట్ చేయండి సార్ అన్నారు. మీరు స్టార్ట్ చేయండి కాదమ్మా, మనం స్టార్ట్ చేస్తున్నాం, ఏ పేరు పెడదామని అన్నారు. ఒకటే అన్నారు, ఏ పేరు ఏంటమ్మా, భగవంతుడు మీకు పుట్టుకతోనే అద్భుతమైన పేరు ఇచ్చాడు, నో హీరా షేక్ అని. హీరా అని, ఆ హీరా అంటే డైమండ్. ఒక డైమండ్ తయారు కావాలంటే దానికి ఎంతో కట్ చేయాలి, ఒక డైమండ్ టచ్ ఉంటే కానీ ఒక ఎక్సలెంట్ డైమండ్ బయటికి రాదు. అలాగే ఇక్కడ హ్యూమన్ టచ్ ఉండాలి మనకి, ఆ హ్యూమన్ టచ్ ఇచ్చేటువంటి మనసు మీలో ఉంది. కాబట్టి మనం వేరే పేరు హీరా అనే బ్రాండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ద సేమ్ బ్రాండ్ విల్ ప్రొసీడ్ విత్ హీరా లా అసోసియేట్స్. ఒక హాస్పిటల్ పెట్టాలనంటే డాక్టర్ కానక్కర్లేదు, మీరు హీరా హెల్త్ సిటీ అని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఒక లా ఆఫీస్ పెట్టాలంటే మీరు లాయర్ కానక్కర్లేదు, మీరు ఉద్దేశం మంచిది, మీరు హీరా లా అసోసియేట్స్ మొదలు పెట్టండి, నేను ముందుకు వస్తానని చెప్పి నేను మేడం గారితో మాట్లాడి మాట తీసుకోగానే నేను బయటకు వచ్చి చేసినటువంటి మొట్టమొదటి పని డాక్టర్ ఆర్ మాధవరావు గారు, ఫార్మర్ హానరబుల్ జడ్జ్ అండ్ present one of the good leading arbitrator for so many national and international companies. వారితో నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ మీరు అర్జెంటుగా ఒకసారి కలవాలి, మీకు ఒక ఆఫీస్ చూపించాలి, ఒక మేడం గారి గురించి చెప్పాలని వారిని ఆహ్వానిస్తే వారి ఇంటికి వచ్చారు.
వెంటనే సిస్టంలో అంతా ఆవిడ గురించి చూపించాను, నేను ఆఫీసుకి తీసుకొని చూపించాను. వరప్రసాద్ వెరీ గుడ్ డెసిషన్, మేడం గారికి నా ధన్యవాదాలు చెప్పండి. ఇట్లా ఆలోచించే వాళ్ళ సొసైటీలో ఎంతమంది ఉన్నారు, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని అన్నాడు. సార్ మీరు మాకు చీఫ్ ఆర్బిట్రేటర్గా మాకు ఇక్కడ ఉండే కార్యక్రమాలు మీరు నడిపించాలి, మీరు టైం కనీసం వారానికి 1 రోజు 2 రోజులు 15 రోజులకో ఎక్కడ ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా ఒక విజిట్ మాకు వచ్చి ఇక్కడ మీరు అందుబాటులో ఉండి మాకు ఈ పనులు చూడాలంటే ఓకే ఆయన కూడా నాకు సహకరించారు. అదే టైంలో జాన్ వెస్లీ అనేటువంటి మా మిత్రుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎమిగో అనే కంపెనీ, అతన్ని కూడా మేడం గారికి పరిచయం చేశాను. మేడం గారు తన ఉద్దేశాలు తన భావాలు చెప్పారు. దాని గురించి సాఫ్ట్వేర్ని రెడీ చేసి నిన్న బయలుదేరి ఆయన తీసుకొని వచ్చారు. నిన్న మేడం గారు బిజీగా ఉండడంతో నిన్న అనుకుంటాను అబిదా గారికి చూపించాము. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇది చాలా బాగా తీసుకొచ్చారని అన్నారు. మేడం గారు కాసేపులో దాన్ని కూడా చూస్తాను. కాబట్టి ఒక కృత నిశ్చయంతో భగవంతుడు ఆవిడలో ప్రేరేపింపబడి భగవంతుడే ఆవిడలో దూరి ఇటువంటి ఆలోచన బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి నేననేది ఏంటంటే ఇవాళ మేము చేస్తున్నటువంటి ఇవాళ చూడండి, ఆవిడ వేరేవేం పట్టుకోలేదు. 6 భారతదేశంలో ఉన్న జైళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ జైళ్ళకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ విత్ నెంబర్స్, విత్ ఈమెయిల్స్, ఎవ్రీథింగ్ షీ గెట్ రెడీ. ఆవిడ కృష్ణ ఇవాళ కాదు, వారి పీరియడ్ ఆఫ్ టైం సంవత్సరాలు 2020 నుంచి తపన చేయాలి. అది చెట్ట చివరికి వాళ్ళ సహకారం అయ్యి హీరాలా అసోసియేట్స్ వాళ్ళ ఇక్కడ మమాని ముందు మొదలు పెడుతున్నాము. ఇది ద్విగుణీకృతమయ్యి ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి సిటీస్లో కూడా ఈ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఏరియా వాళ్ళని అక్కడ అడ్వకేట్స్ని మేము అసోసియేట్స్గా చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు ఏ విలేజ్లో ఉన్నా మా సాఫ్ట్వేర్లో ఆ యాప్లో వాళ్ళ కంప్లైంట్ వస్తే ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ వస్తుంది, ఆ ఏరియాలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళిపోతారు. సో ఇది మహత్తర కార్యక్రమానికి నాంది పలికినటువంటి డాక్టర్ నవహీరా షేక్ గారికి ఆ భగవంతుని ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని వేణోళ్ళు నేను కొనియాడుతూ నేను ప్రార్థిస్తూ భగవంతుని ఆవిడ్ని ఆశీర్వదిస్తూ మనోవంచా పరిస్థితులస్తూ సమస్త సన్మానస్తూ ఆరోగ్యవస్తు ఐశ్వర్యవస్తు అని నేను ఈ శుభ సందర్భంగా ఈ పంచమి తిథి రోజున ఇటువంటి ఆదివారం రోజున నేను ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. सबके लिए मैं थोड़ा हिंदी में बात करूंगी ताकि ये मेरी स्पीच जो है पूरे हिंदुस्तान में और पूरे इंटरनेशनल में भी जाएगी तो लोग सब समझ पाएंगे. అందరికీ కృతజ్ఞతలు అండ్ నమస్కారం. ఇంకా చాలా థ్యాంక్స్ అన్నమాట నా కోఆపరేషన్ చేసేదానికి. जब जो मुश्किल वक्त मेरे ऊपर आया था उस वक्त में मुझे पता ही नहीं था कि लॉ क्या है, लॉ के बारे में क्या चीज़ होती है, लीगल क्या है, लीगल किसको कहते हैं. मालूम था थोड़ी थोड़ी बातें जो बिजनेस को ज़रूरत होते हैं वो चीज़ें, जो बिजनेस पे ये होते ही वही चीज़ें. तो फिर अचानक ये हीरा लॉ एसोसिएशन स्टार्ट करने का ये मकसद इसलिए है कि हीरा लॉ एसोसिएशन मैंने इसलिए स्टार्ट किया है कि हिंदुस्तान में जो प्रिजन्स हैं वो प्रिजन्स के अंदर जो इनोसेंट पीपल हैं, जो महिलाएं हैं, उनके ऊपर सबसे पहला काम करना हमारा मकसद है. और खासकर से जब मैं अंदर गई थी उस वक्त में अरेस्ट होकर, इंडियन कॉन्स्टिट्यूशन बहुत ग्रेट फुल ऑर्डर्स हैं. अरेस्ट से लेकर एक प्रिजनर्स की कैसी सेफ्टी है, किस तरह से उसको रखना है, किस तरह से उसको देखना है, क्या क्या उसको कर सकते हैं क्या नहीं कर सकती, मैनुअल में पूरा जेल के आ गया. मगर जब मैं वहाँ पर अंदर गई तो उस वक्त मैंने देखा तो जेल एक मैनुअल के तरह नहीं चल रही थी, जो अपनी मर्जी से जैसे चलाना चाहते हैं वैसे ही चल रही थी. तो उसके बाद मैंने एक निर्णय लेकर जेल के तमाम तकालीफ को देखते हुए वहाँ पर मैंने कुछ वुमेन्स को देखा छोटी छोटी केसेस में, जैसे घर में रिलेटिव ने केस कर दिया कि मेरा चेन उसने चुरा लिया. अब वो चुराया है नहीं चुराया है नहीं मालूम, तो वो एक लेडी जेल में आ गई. ये मुंबई जेल का बैकल्ला जेल के बारे में बोल रही हूँ. तो वो आ गई अंदर. आने के बाद में एक 6 महीनों के बाद में हस्बैंड ने उसको डिवोर्स भेज दिया अंदर जेल के कि तू जेल गई अब मुझे नहीं चाहिए. और उसके बाद बहुत सारे बूढ़ियों को मैंने देखा 60 इयर्स के हैं, 70 इयर्स के हैं, 80 इयर्स के हैं, ये डौरी केस में उनको पकड़ के ले जाके अंदर डाल देते हैं. तो उसके बाद उनको कोई देखने के लिए नहीं आता.
बहुत सारी चीजें। अब वो सताई है क्या नहीं सताई है वो तो जज साहब डिसाइड करेंगे, हम तो डिसाइड नहीं कर सकते। तो मगर मुझे जब उस वक्त में मैंने देखा कि कई लोग, और दूसरी बात एक औरत को जो है जब वो जेल जाती है, अगर वो गर्भवती होती है तो उसका बच्चा होता है, तो उसका बच्चा उसके पास एक 6 साल तक रहता है, पनिशमेंट होता है, तो फिर उसके बाद वो नहीं रख सकती। जब उसके बच्चे को 6 साल के बाद उससे लेकर चले जाते हैं तो वो बच्चा कहाँ है क्या है उसको कभी पता नहीं चलता। तो काफ़ी चीज़ें ऐसे हैं और काफ़ी संस्थाएं भी हैं जो हेल्प करते हैं जाके वहाँ पर उनको देखने के लिए, माओं को मिलाने के लिए वगैरह सब। तो सबसे बड़ा जो प्रॉब्लम मैंने देखा है कि 2000 फाइल के लिए, 3000 फाइल्स के लिए, 10,000 फाइल्स के लिए अगर बाहर आ जाएंगे तो वो पैसा दे सकती हैं, मगर अंदर उनको वो फाइन ना पे करके 1 ईयर 2 ईयर्स वैसे ही उसके अंदर रह जाते हैं। अगर वो पे भी करते हैं तो उनके सर्विस करने वाले कोई लायर्स नहीं होते हैं, जाके कोर्ट में उनका पेपर लेकर आए और डालें और जमा करें। ये सब चीज़ें मैंने देखा है अंदर, और काफ़ी चीज़ें भी देखा है जो मैनुअल के बराबर नहीं चलते हैं। जैसे कोई एक कांस्टेबल है, एक अंडर ट्रायल लेडी अंदर आती है तो बोलिए 420 इधर आजा, उसको पकड़ के मारी। और गरीब है तो उनके साथ ज्यादा जुल्म है, थोड़ा इन्फ्लुएंसर है, थोड़ा देखने में ये है तो फिर उनके साथ जो है थोड़ा ये है। तो फिर ये सारे चीजों पर मैंने 2 ईयर 6 मंथ अंदर फाइट किया है, और मैंने हर बार, चाहे आईजी साहब क्यों ना रहे, चाहे सुपरडेंट साहब क्यों ना रहे, सबको भी मैंने बात किया है कि मुझे जेल मैनुअल चाहिए। और एक बार मैंने मुंबई में पूछा कि मुझे जेल मैनुअल चाहिए तो मुझे नहीं दिया गया। फिर उसके बाद मैं जज साहब के सामने मुझे अटेंड किए तो मैंने वहाँ कहा कि जज साहब मुझे जेल मैनुअल चाहिए, मुझे पता होना चाहिए कि मेरे राइट्स क्या है, मुझे क्या करना है क्या नहीं करना है। तो फिर जज साहब ने आने दिया कि 1 वीक के अंदर उनको जेल मैनुअल देना है हाथ में, नहीं तो बहुत गलत बात होगी। तो जब जेल मैनुअल मेरे हाथ में आया तो मैं जेल मैनुअल में देखती हूँ कि इतना सेफ, इतना सिक्योर लिखा गया है, सबके लिए इक्वल राइट्स, हिंदू के लिए, मुस्लिम के लिए, क्रिश्चियंस के लिए। तो मुझे तो मैं फैन हो गई। जो भी ला हिंदुस्तान में कमेटी ने फॉर्म किया, जो ब्रदर अम्बेडकर ने उसको जो है ला में लेकर आए, तो मैं तो उनके फैन हो गई कि यहाँ तक लिखा है कि उनको खाना कितना दिया जाए, यहाँ तक लिखा है कि उनको सालन कितना देना है, यहाँ तक लिखा है उनको सुबह में 7 बजे चाय और ब्रेकफास्ट कैसा होना है, यहाँ तक लिखा है कि रात में उनको क्या चाहिए, यहाँ तक लिखा है कि उनकी मेडिसिन कैसी देना चाहिए, यहाँ तक लिखा है कि उनको क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए, यहाँ तक उनके जान की सेफ्टी सिक्योरिटी। ये तो मैं तो पढ़ने के बाद तो मैंने कही कि मैं तो जस्टिस के हाउस में हूँ, मैं तो सेफ हाउस में हूँ, फिर मैं ये जेल करके क्यों फील करूँ, मैं किस लिए फील करूँ। तो फिर मैं इस बारे में स्पीच देती थी, आप क्यों फील कर रहे हैं, आप ऐसा फील करो कि आप एक कॉलेज में हैं, आप पढ़ रहे हैं, आप पढ़ो लिखो, आप कुछ गुनो, आप कुछ बनो, आपको जो आता है वो दूसरे नहीं आने वाले वुमेन्स को सिखाओ। तो वहां पर जो वो डिप्रेशन में थे वो सब बाहर निकलना शुरू करे। आपको ये देखो, वो जो कार्ड होता था वहाँ पर जो कांस्टेबल होते हैं उनको भी ज्यादा से नहीं मालूम होता है, वो बोल देते हैं कि अब तुम्हें तो पूरी जिंदगी यहाँ रहना है, अब वो बेहोश होके गिर जाते हैं। उनको मतलब बहुत सारी चीजें ऐसी सामने आते हैं जिनको ला मालूम नहीं होता है। तो ये सब चीजें देखकर आने के बाद में मैंने डिसीजन ले लिया कि मैं हिंदुस्तान की एक जेल पे नहीं बल्कि 600 मोर देन 600 जेल्स हैं उस पर मैं काम करूंगी, और उसके लिए वैसा जस्टिस बनूंगी, और मैं उनके लिए जस्टिस के लिए मुकदमा उठाऊंगी, और एक ऐसा मौका देंगे कि हम जितने भी लोगों को लीगल प्रॉब्लम्स होते हैं, कभी आधी रात में प्रॉब्लम आ जाता है, कभी 2 बजे प्रॉब्लम आ जाता है, कभी 3 बजे आ जाता है, हॉस्पिटल है तो इमीडिएटली होता है, मगर लॉ के लिए कोई ऐसे सर्विसेज नहीं है कि जो 24 आवर्स होते हैं। तो फिर हमारे लॉ एसोसिएशन में ऐसा सॉफ्टवेयर रहेगा जो 24 आवर्स भी उनको लीगल जो है नॉलेज देगा, और नॉलेज जो है सर्विस देंगे, और वो खाली सिर्फ उनका अपडेट कर देंगे। और एडवोकेट जो होंगे तमाम 29 स्टेट से, इसमें एडवोकेट्स भी जो है एनरोल्ड होंगे, और मैं सारे हिंदुस्तान में जहां तक मेरी आवाज जाएगी मैं ये कहती हूँ कि जो भी रिटायर्ड जजेस होंगे, रिटायर्ड ऑफिसर्स होंगे, रिटायर्ड सीबीआई ऑफिसर्स होंगे और ऑफिसर्स होंगे, वो सब ज्वाइन करके लीगल सजेशंस देके सब मिलकर इन मसलों को जो है हेल्प करके इनोसेंट पीपल्स को जो है रिलीफ देने के लिए लॉ एसोसिएट होगा, और इसमें और कोई मकसद नहीं होगा। और खास कर से जो है हम हर हिंदुस्तानी के लिए इसमें काम करेंगे, मगर हमारा पहला मुद्दा होगा महिला प्रिजन्स, महिला जेल और महिलाओं के लिए काम और बच्चों के लिए हम काम करेंगे।
और उन बच्चों के ऊपर सोचेंगे जो जेलों में पैदा होते हैं। आज हम यहाँ बैठे हैं, जो जेल में पैदा होने वाले बच्चों के लिए कोई सोचता नहीं है। यहाँ पर देखते हैं कि ये गरीब बच्चा है, वो गरीब, सबसे गरीब वो बच्चा होता है, सबसे हेल्पलेस वो बच्चा होता है। वो बच्चे को ले जाके कहाँ डालते हैं, क्या पढ़ाते हैं, क्या करते हैं, उस पर हम टोटल जेल के बच्चों के स्कूल्स पे नजर रखेंगे। और मेरा इरादा है कि उन बच्चों को भी जैसा दुनिया में माँ बाप पढ़ाते हैं, उस तरह से हम उनको एजुकेशनल में बहुत आगे ले जाकर उनको इंटरनेशनल वर्क बनाकर जेल में पैदा होने के बाद भी तुमको हिंदुस्तान में देखो कितना अधिकार है, कैसे तुम आगे बढ़ सकते हो करके बोल के उनको बताना मेरा मकसद है। और वो मैं राइट अप कर रही थी, कभी समझ में नहीं आता था। रात में बैठ के सोचती थी कि मैं कब स्टार्ट करूं ये काम, मैं कब स्टार्ट करूं। मैं अंदर गार्ड से वादा करके आई थी कि मैं बाहर जाऊंगी ना, मैं इनके लिए काम करूंगी। सब लोग बोलते थे, हाँ सब लोग ऐसा बोलते हैं, बाहर जाते हैं तो हमको भूल जाते हैं, फिर कोई हमारे लिए कुछ काम नहीं करता। और उसी तरह से बहुत सारे लोग शिक्षा वाले होते हैं, जब उनकी शिक्षा खत्म होती है तो उनको लेने भी कोई नहीं आता। मालदारों को तो आ जाते ही, जो गरीब लोग होते हैं, शिक्षा होती है, कंप्लीट होती है, उनको लेने कोई नहीं आता। माँ वेट कर रही है कि मेरा बेटा आएगा, तो बेटे को कॉल कर रहे हैं सुपरडेंट साहब, तुम्हारी माँ का शिक्षा खत्म हो गया, 10 साल कंप्लीट हो गए, तुम आके लेके जाओ। तो बोलते हैं कहीं भी भेज दो, वो हमारे घर में नहीं आ सकती। बीवी का शिक्षा खत्म हो गया और हस्बैंड लेने के लिए नहीं आता, और उनका ये हो गया, वो गुनाह करी क्या नहीं वो बात की बात है। जेल जाते ही उनको सारे लोग दूर कर देते हैं। तो मैं चाहती हूँ कि हम एक ऐसा प्लेटफॉर्म, ऐसे बिल्डिंग्स बनाएं कि वैसे लोगों को हम पहले साथ में रखें, उनको जीने का सिखाएं, उनको एम्पावर करें। कोई 1 साल के बाद आए, कोई 2 साल के बाद आए, अगर कोई जेल से बाहर आने वाले औरतों को सपोर्ट नहीं करते ही, प्लेटफॉर्म नहीं देते ही, तो हीरा लॉ एसोसिएट उनके लिए रेडी होगी। हम उनको जॉब भी देंगे, हम उनको सिखाएंगे भी। ये सारे चीजों को मैंने जो है सोच कर रखा है। मगर आज मैं गार्ड का बहुत ज्यादा शुक्र अदा करती हूँ कि वो आज ये मौका लेकर आ गया है। तो हम लोग कॉन्फिडेंटली काम करेंगे तो ये काम कर पाएंगे हम। और हमें हमारे कोर्ट्स भी ऐसे कामों के लिए सपोर्ट करते हैं। सपोर्ट क्या है, जो लॉ में है, जो एक्ट में है, वही काम हम कर पाएंगे, और उससे आगे तो कुछ नहीं कर पाएंगे। हम तो किसी को डोर खोल कर लेकर तो नहीं आ सकते। हम जज साहब के पास जाएंगे और उनके सामने रखेंगे ये तकलीफ है, अगर वो रिलीज करते हैं तो लाएंगे, मगर वो कोशिश करने वाले भी नहीं है। और उसके बाद जेल में मुलाकात नहीं मालूम बहुत सारे लोगों को, एक बार जेल में लेके चले गए तो माँ को, भाई को मिलने के लिए जाना, ये सब कुछ नहीं पता होता है। तो फिर हम वो सारा नॉलेज जो है लोगों को देंगे। और यूट्यूब के ऊपर हमारा चैनल रहेगा, ऑनलाइन पे हमारा चैनल रहेगा, और लीगल जितनी मालूमात है वो लीगल मालूमात नेशनल इंटरनेशनल के लिए भी करने के लिए ये है। और मैं इंटरनेशनल बिजनेस वुमेन होने के नाते, जैसे दुबई, कतर, कुवैत वगैरह, वहाँ भी हमारे इंडियंस को काफ़ी प्रॉब्लम आ जाते हैं, उनको पता नहीं चलता है और उनको कोई बात करने वाला नहीं होता है। हमारा एक विंडो खुला रहेगा, वो लोग इंटरनेशनल से भी हमारे पास अप्लाई कर सकते हैं कि हमारे से पॉसिबल है। अगर जैसे हमारे सार हैं और भी दूसरे सब जो भी हैं, तो पॉसिबल है तो हम उनकी मदद करेंगे, भले उनको लाने की मदद करेंगे, भले उनको एक फोन से लीगल नॉलेज की मदद करें, भले उनको कुछ पैसे की मदद करें, जो भी मदद है तो मदद हम जरूर से जरूर करेंगे। और मैं सबको बहुत थैंक्सफुल हूँ। आज हमारी ये छोटी टीम बैठी है, 1 साल के बाद 10,000 लायर लोग इंशाअल्लाह हमारे पास होंगे, और फ्री सर्विस हर जेल के सामने 10 वकील खड़े रहेंगे और फ्री सर्विस करेंगे, और जाकर लोगों को जो है वो काम करेंगे। ये मकसद से ये लॉ एसोसिएट स्टार्ट हुआ है। और मैं जब तकलीफ उठाई तो मुझे ये तकलीफों के बारे में समझ में आया, तो मैंने गार्ड से यही कहा कि मेरा जाना बेकार नहीं था, इसलिए था कि मैं मालूमात करूं, मैं इस बारे में नॉलेज आए मुझे, और मुझे गार्ड दिखाना चाहते थे देखो कैसे जुल्म होते हैं। ये चीजों के कुछ इंटरनल बातें हैं वो मैं बता भी नहीं सकती पब्लिकली, इस तरह के टाचर्स वहां पर होते हैं, तो उस पर नजर रखा जाएगा। और जेलों में हमारे एसोसिएट की तरफ से विजिट किया जाएगा और वहां देखा जाएगा कि क्या चल रहा है, उनको मेडिसिन क्या सही मिल रही है, क्या नहीं मिल रही है, हर चीज के बारे में वो नॉलेज मुझे अंदर जाने के बाद ही पता चला। तो मैं ये काम जो है इसलिए करना चाहती हूँ। मैं सार का तो बहुत शुक्रिया अदा करती हूँ कि सार ने मुझे ये नॉलेज दिए। मैं बोली कि सर मैं स्टार्ट नहीं कर सकती क्योंकि मैं तो लॉयर नहीं हूँ, मैं शायद ला करती थी तो मैं एक लॉ फॉर्म जो है स्टार्ट करती थी या कुछ भी। तो फिर बोले नहीं अम्मा मैं रहूंगा, आप स्टार्ट कर सकते हैं, आप काम कर सकते हैं आराम से। तो फिर मुझे बड़ी खुशी हो गई। तो मैं सबका भी शुक्रिया अदा करना चाहती हूँ कि हमारा प्रोजेक्ट पूरे इंडिया में नहीं बल्कि वर्ल्ड वाइड में हमारे हिंदुस्तानियों के लिए काम करेगा, चाहे कहीं भी रहो काम करेंगे और उनके
जो भी रिश्तेदार है वो हमसे अप्रोच हो सकते हैं, बात कर सकते हैं। जिसको भी कहीं भी प्रॉब्लम है वो हमें अप्रोच होकर काम करेंगे, तो हम उनकी सर्विस करने को तैयार रहेंगे। हम ये नहीं कहेंगे कि सबकी सर्विस हम फ्री करेंगे। जिसकी सर्विस को पे करने के लिए, चार्जेस पे करने के लिए एप्लीकेबल है वो कर ले, जिसको नहीं है उसके लिए हम कोशिश करेंगे। Now it can be observed, the words came from the mouth of now Dr. Nohira Sheikh is not from Nohira Sheikh. It is God only made her to speak like that from her bottom of her heart. So that is the inclination towards the woman in her. So now I request our Honorable former Judge and the Chief Arbitrator of the Hira Law Associates, Dr. R. Madhava Garu, to speak about the situation. Fine. స్టార్ట్ చేయకముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. క్రికెట్ గురించి ఎందరికి తెలుసో తెలియదు, నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. బట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వాళ్ళేదో బాగా కొడుతుంటారని తెలుసు. ఆయన సచిన్ టెండూల్కర్ అని నాకు తెలుసు. మేడం ఒక యువరాజ్ సింగ్ ఒక ఓవర్లోనే 6 కొడుతూ ఉంటారు చూడండి. అటువంటి ఆట ఒక క్రికెట్ స్టేడియంలో జరుగుతుండేటప్పుడు క్రికెట్ నేర్చుకోవడానికి నాలాంటి కుర్రాడు ఒకడు వచ్చాడు. బ్యాట్ ఇచ్చి వాళ్ళతో పోటీ పడి బ్యాట్ ఇస్తే పోటీ పడగలమా? ఒక సచిన్ టెండూల్కర్ ఒక యువరాజ్ సింగ్ మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటున్నాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వరప్రసాద్ గారు. కేవలం అతనిలో క్వాలిటీ ఉంది. ఏంటంటే హీఈస్ లైక్ ఏ వాలి. రామాయణంలో వాలి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ తనకు గొప్పతనం ఏంటంటే హిస్టరీ ఏదైనా చూసుకుంటే అంతకి మించిన గొప్ప శక్తి, ఆ వ్యక్తిలో ఉన్న శక్తికి మించిన శక్తి ఎవరిలో కూడా లేదు. ది స్పెషల్ క్వాలిటీ ఇన్ వాలి ఈజ్, వాలీకి కొంత శక్తి ఉంటుంది. ఎవరైనా పోటీ పడి యుద్ధం చేయడానికి వస్తే అతనిలో ఉండే సగం శక్తి ఇతనికి వచ్చేస్తుంది. సో ఎదుటివాడు ఎవడైనా ఇతని శక్తితో పాటు అతని సగం శక్తి వస్తే ఓడిపోవలసింది. దట్ ఈస్ కాల్డ్ అ మ్యాగ్నెటిక్ పవర్. He has got that magnetic power. ఏడెనిమిది సార్లు ఫోన్ చేశాను నేను బాగా బిజీ ఉన్న టైంలో. జనరల్గా ప్రసాద్ గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఉండదు. లిఫ్ట్ చేయకపోయినా సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ రోజు ఎందుకో చాలా ఇంక్లెస్ వర్క్లోడ్తో లిఫ్ట్ చేయకపోయినా ఒకసారి ఒక టెంపుల్ దగ్గర ఉండేటప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు. ఆ దైవ కృప ఏమో నాకు తెలియదు, లిఫ్ట్ చేశారు. సార్ మీరు వెంటనే వచ్చేయాలన్నారు. ఆయన మాట కాదలేదు, వచ్చేసారు. ఒక దగ్గరికి వెళ్దామన్నారు, చూసా. కేవలం అతని ఆబ్లిగేషన్ మీద, కేవలం అతని మాట కాదని లేక ఒప్పుకున్న నేను ఈరోజు మేడం స్పీచ్ వినేక, మేడం తన ఎయిమ్స్, మేడం తన ఆబ్జెక్ట్స్ తెలిసాక హ్యాట్స్ ఆఫ్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, కోర్టులో జరిగింది. ఆవిడ ఎందుకు అంత సఫర్ అవుతున్నారు, ఎందుకు ఇంతగా ముందుకు వస్తున్నారు అని ఒక చిన్న ఎగ్జాంపుల్. కోర్టు జరుగుతుంది, మనం అందరం మనుషులమే. ఆ కోర్టులో ఉండేటప్పుడే నేను జడ్జిని. ఒక కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశాను. ఒక ఆడామిని తీసుకొచ్చారు. నేను బెంచ్ మీద రాసుకుంటున్నా. ఆ ఆడామిని చూశాను. అంతా రెడీగా ఉన్నారు. పోలీసు ఆమెని జైలుకి తీసుకెళ్ళాలి. నా చెయ్యి వణుకుతుంది. ఆ ఒక్క సంతకం పడితే ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. చెయ్యి వణుకుతుంది. అక్కడ ఏ పార్షాలిటీ ఉండకూడదు, అన్బయాస్డ్గా ఉండాలి జడ్జ్మెంట్. ఎందుకు నేను నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చానంటే, యువతలో ఉన్న వ్యక్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్, వృద్ధులు. వాళ్ళ అమౌంట్ ఆమె కట్టట్లా. ఒక చిట్స్కి సంబంధించిన కేసు. ఆ అమౌంట్ కట్టకపోతుంటే వృద్ధుల్ని చూసి వాళ్ళు ఆ పెన్షన్ మీదే బ్రతుకుతూ ఉంటే ఆ పెన్షన్ని చిట్స్గా కడితే ఆ చిట్స్ ఇవ్వట్లేదన్న ఒక చిన్న కారణంతో నేను నాన్ ఎన్బిడబ్ల్యూసి ఇచ్చాను.
కానీ అటువైపు ఆమెను చూశాక ఈ వృద్ధుల్ని చూడాలా, ఆమెను చూడాలా. నాకు కొన్ని జడ్జిమెంట్స్ ఇట్లాంటి చిక్కు సమస్యలు వచ్చాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి? టైం లేదు. అడ్వకేట్స్ ఇలానే ఉన్నారు, పార్టీస్ ఇలానే ఉన్నారు. ఈ వృద్ధులు ఎలా ఈగర్లీ వెయిటింగ్. సంతకం పడితే ఆమె లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను వెంటనే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇటువంటివి వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు కావని పెన్ అక్కడ పెట్టేసి అడ్జర్న్ చేశాను కేసు. అడ్జర్న్ చేసి ఛాంబర్కి వెళ్ళినాక 2 పార్టీని ఛాంబర్కి పిలిపించాను. ముందు వృద్ధులకే ఇంపార్టెంట్ ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ నేను NBWC ఇష్యూ చేస్తున్నాను. మీకు ఆమెని జైలుకు పంపడం కావాలా, మీకు డబ్బులు కావాలా? దిస్ ఈజ్ వాట్ లాగింగ్ బిహైండ్ ఇన్ హర్ కేస్. 45 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మహిళ వారం రోజుల ముందు ఒక తప్పుడు కేసు 2 లక్షలు చీట్ చేశారని కేసు పెడితే అరెస్ట్ చేశారు. బాంబేది ఢిల్లీ దాకా ఫ్లైట్లో పోయి ఎంత ఖర్చు. ఆ 2 లక్షలు అంటే ఇట్లా ఎడం చేత్తో ఇస్తారు కదా, ఎవరో కాదు పక్కన ఉన్న స్టాఫ్ అభినయ్ గారు కదా, లేకపోతే సల్మాన్ గారు ఎవరైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఈ దాకా కూడా అక్కర్లా. ఇలాంటి మోసాలు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు సార్. సార్ ప్లీజ్. వృద్ధుల్ని పిలిచి మాట్లాడుతుంటే ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయన్నది నాకు వచ్చి చెవిలో పడింది. ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి, కోర్టులో ఉండాలా? హ్యుమానిటీ ఉండొచ్చు, కోర్టులో మాత్రం కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. కూర్చోబెట్టండి, వాటర్ బండి అని చెప్పి వీళ్ళని అడిగితే మాకు డబ్బులే కావాలన్నారు. నేను పంపించేశాను. ఆమెను పిలిచా, కూర్చోబెట్టాను. ఎంత కట్టాలమ్మా? ఎంత కట్టాలి? నువ్వు ఎంత కట్టగలవు? మిగతాది నేను కడతా. జడ్జిగా కాకుండా మిగతా పాత్ర. ఎందుకంటే ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్ళదు. అర్థమైపోయింది నాకు సిచ్యువేషన్. కూతురికి ఫేస్ చూపించలేదు, అల్లుడికి ఫేస్ చూపించలేదు, మనవడికి ఫేస్ చూపించలేదు. ఒక హస్బెండ్ చేసిన చిన్న పొరపాటు, వాడు ఎంప్లాయీ అయ్యి అతను ఉండకూడదు కాబట్టి బినామీగా ఈమె పేరు పెట్టాడు. చెయ్యని తప్పుకి ఆమె చావడానికి సిద్ధపడింది. అది నాకు ఇండైరెక్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఐ టుక్ ఎ డెసిషన్. నువ్వు ఎంత టైం కావాలి, ఎంత కట్టగలవు? మొత్తం కడతానండి, నాకు ఇంత టైం కావాలి. కానీ ఇక్కడ ఉన్నది వృద్ధులు. ఆల్రెడీ వాళ్ళకి నేను మాట ఇచ్చాను, పర్వాలేదమ్మా నువ్వు కొంత కట్టు, నేను కొంత కడతాను అని చెప్పేసేసి ఆ కేసు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్లా ఫీల్ అయ్యి చేస్తే ఆమె కూతురు, ఆమె కోడలు మొత్తం అందరూ వచ్చేసేసి ఈవిడ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను చచ్చిపోదాం అనుకున్న దాన్ని మీరు ఒక ప్రాణం పోసారని ఒక జడ్జిమెంట్ అనేది అలా ఉండాలి. So elated, delighted, distinguished dignitaries, dear media and my dear friends. So first, I must make a mention about our chairperson. Really great. How to greet a great person like our chairperson. How to express my profound namaskars to a lady like a legendary. How to express my heartfelt respects to a lady like a lion. Why I addressed her as a lion? Talk less, make much is the quality of the lion. The lion will step back for a moment for a different commitment. Her daring, her dashing, her fighting for the rights of the prisoners. Really hats up. This auspicious occasion of inauguration is nothing but her devotion and dedication. Hats up. Hats up. I call her not as a lady, ఒక స్త్రీమూర్తి. స్త్రీమూర్తి అని ఎందుకు అంటున్నారో ఆమెను చూశాకనే నాకు అర్థమైంది. రియలీ హెడ్స్ అప్. ఆమె తాలూకా ఉన్నతమైన భావాల్లో ప్రసాద్ గారు, నేనే కాదు, విశ్వ గారు, మిగతా పెద్దలు, ఇలా వరల్డ్ అంతా మేము అనుకుంటాం. న్యాయం చేయడానికి ఎప్పుడు ఇందులో ఉన్నవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి అన్ని విధాల మా సాయి శక్తిలో ప్రయత్నిస్తాం. Coming to Varaprasad garu, when he asked my association for this association of Hirala Associates, simply I said okay, only because of
his credibility and capability. He's a man with ethics. He's a man with principles. Man, hats off you, Varaprasad garu. I shall be ever grateful to you, and I wish you to become a part and make me a part in this heartful legal and social responsibilities. Thank you one and all for giving me this opportunity. Now, thank you very much, sir. Sir given beautiful information and advices also, and he told that he is going to extend his entire cooperation to achieve the objectives of the Hira Law Associates. So in this moment, today one of the invitees and one of the dignitary, the Mr. Shastri, called as Visu, known to Visu in entire India and globally, and he is a present director for KL University and also one of the leading city writer. So I request Dr. Visu Garu to address the media today. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. మీరు మేడం గారికి అండ్ దీని వెనకాల ఉండి ఒక శ్రీకృష్ణుడిలాగా మొత్తం యంత్రాంగం అంతా నడిపిస్తున్న వరప్రసాద్ గారికి, ఫార్మర్ జడ్జ్ శ్రీ మాధవ్ పట్నాయక్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేడం గారు చెప్పినట్టు చాలామంది ఎందుకు జైలులో మగ్గుతున్నారనేది ఎవరికి తెలియదు. Just for small reasons, years together, months together, they are in the prisons. Awareness లేక మేడం గారు తీసుకున్న డెసిషన్ వల్ల ఒక అవేర్నెస్తో డిపార్ట్మెంట్ కూడా భయపడేలాగా ఈ లా అసోసియేట్స్ స్థాపించబడింది అంటే అది అందరికీ కూడా చాలా ఉపయోగపడేది, అందరికీ చాలా గర్వకారణమైంది కూడా. ఎవ్వరు అన్యాయంగా శిక్షించబడకూడదు అనే మోటోతో ఇది స్టార్ట్ చేసి, ఇది ఆవిడ ఓవర్ నైట్ ఏదో జస్ట్ లైక్ దట్ తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే ఒక మోటోతో స్థాపించబడిన సంస్థ ఇది. ఇందాక మేడం గారు మాట చెప్పారు, అలా దట్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, మిగతా దేనికైనా సరే ఎమర్జెన్సీ ఉంటుంది, కానీ లాకు ఎమర్జెన్సీ లేదు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మిడ్ నైట్ కూడా ఎవరైనా అన్యాయం జరిగితే ఎవ్రీబడి కెన్ కమ్ టు దిస్ లా హౌస్ అండ్ దే విల్ బి రెస్క్యూడ్ ఫ్రమ్ ఎనీథింగ్. సో ఇట్లాంటి సంస్థ స్టార్ట్ చేసిన మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేడం విషింగ్ యూ టు రీచ్ హైట్స్ ఇన్ యువర్ క్యారియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లా అసోసియేట్స్ ఆల్సో. ఇంతమంది పేదలకి సహాయం చేయాలనే సంకల్పం చాలా గొప్పది. మీ సంకల్పం 100% నెరవేరుతుంది. మాధవరావు గారు చెప్పినట్టు we all will be with you wherever you need our services, even in midnight also you can call us. Thank you. Definitely we'll come for you. Thank you very much. వాళ్ళ స్పాన్సర్ చేయటం కానీ, మొమెంటస్ రెడీ చేయటం కానీ ఎన్నో జరిగినాయి. అలాగే న్యూ మాంక్స్ కుంఫు అసోసియేషన్ తరఫున కాంపిటీషన్స్ పెట్టాలి అని అంటే ఇన్ అసోసియేషన్ విత్ పోలీస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్తో నేషనల్ ఛాంపియన్షిప్స్ కూడా ఏలూరులో జరిగించడంలో ఎంటైర్ బాధ్యత కేఎల్ యూనివర్సిటీ వహించింది. అలాగే త్వరలో మళ్ళీ నేషనల్ ఛాంపియన్షిప్ కూడా నెక్స్ట్ ఏప్రిల్లోనో మేలోనో జరగబోతున్నాయి అక్కడ. అలాంటిది లా అసోసియేట్స్ కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలని అంటే నేను కూడా వస్తానని చెప్పాను, ముందుకు వచ్చారు ఇవాళ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విసు గారు ఇన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్. నౌ one of the important and dignified guest today, Dr. J.B. Rao. He is a medical doctor by profession for the past more than 40 years, and he established 2 corporate hospitals in Hyderabad, and subsequently God made him to enter in such a situation where Amit Shah Garu given his own sister's daughter to his only son. After that, Amit Shah Garu and Modi ji requested him to be the Indian Medical Commission member for Government of India, and for South Indian Medical Colleges inspections are being carried out by Dr. J.B. Rao Garu, and Modi ji is very much interested to make him as a director for Ayushman Bharati.
I think couple of weeks or in months we will hear that good news also is going to become. Such a wonderful doctor and kind-hearted doctor. When I told about the Hirala Associates, he told, I am also there, I will also cooperate like that. So he came, he is out of station, he came all the way, directly he came to this place instead of going to house. I request Dr. J.V. Rao Garu to speak about some few words about Hirala Associates in this auspicious occasion. అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతుంటే ఇక్కడ సిఆర్పి ఒకటి కొట్టిపోయిన తర్వాత చిగురుపులతో కొట్టినట్టే ఉంటుంది. యాక్చువల్ ఐఎమ్ నాట్ ఏ స్పీకర్ బట్ ఐఎమ్ ఏ పర్ఫార్మర్. డెఫినెట్లీ ఐఎమ్ ఏ పర్ఫార్మర్. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు స్పృశించని అనేక ప్రాంతాలు, అనేక ఏరియాస్ ఉన్నాయి. ఇప్పటికీ అలాంటి ఏరియా మెడికల్గా చాలామంది ఎమర్జెన్సీస్ ఉంటాయి. మిడ్ నైట్స్ సమయానుభావం లేకుండా సమయాల్లో అవైలబిలిటీ ఉండే విధంగా మెడికల్. అట్లాగే లా అసోసియేట్స్ కూడా లా అనేది అందరికీ అందుబాటులో లేదు, ఇప్పటికీ అందుబాటులో లేదు. లా అందుబాటులో లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు నేను కూడా కండి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. యాక్చువల్లీ when I was practicing in 80s, 90s, I worked in Karimnagar and Adilabad districts as a mental doctor. At that time, I used to treat the vacant people. Immediately, the police came to my house, to my hospital, come to the place. At that time, my children, my wife used to. I was taken to the police station. My children, my wife actually is an uneducated woman, keeping my 2 children. She used to wait for me. My compounders, my staff, and everything, they waited for me. అక్కడ ఏ లా కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే దానికి కారణం కరీంనగర్, ఆదిలాబాదు కొన్ని ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సమయంలో ఓన్లీ పోలీస్ హ్యాస్ కంప్లీట్ ఫోర్స్. లా లేదు, ఏం లేదండి అక్కడ. ఎటువంటి ఇంకొకటి ఇన్వాల్వ్మెంట్, ఈవెన్ కలెక్టర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్, రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ లేదు, మినిస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా పోలీస్ కంప్లీట్ ఎంపవర్ చేసిన ప్రాంతాల్లో ఇప్పుడు కంప్లీట్గా పోలీస్ విల్ టేకప్ ఎవ్రీథింగ్ టేక్ ఓవర్ చేసేవాళ్ళు. నాకు ఇప్పటికీ ఒకటి గుర్తు, చాలామంది జడ్జెస్ ఐ యూస్ టు ట్రీట్ గోయింగ్ టు హిస్ హౌస్. వాళ్ళు కూడా రాఘవరావు గారు సార్ ఐ కెనాట్ స్పీక్, వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళందరూ కూడా నాతో పర్సనల్గా నాతో మంచి అభిప్రాయం ఉండేది. ఇంత మంచివాడిని ఎందుకే ఇబ్బంది పెడుతున్నారంటే, లేదు మీరు ఊరుకోండి అంటే ది యూస్ టు కంట్రోల్ ఈవెన్ జడ్జెస్ ఆల్సో. అలాంటి సమయాల్లో జస్టిస్ నాకే దొరకల ఒక టైంలో. Now, okay, I'm bored now, but I can dictate anything nowadays. But it is different thing. This time is different, that time is different. So, ఇలాంటి సందర్భాల్లో లా అనేది, జస్టిస్ అనేది అందరికి ఇప్పటికి కూడా అందుబాటులో లేదని నా అభిప్రాయం. ఇలాంటి కొత్త ఏరియాని స్పృశించి మేడం గారు ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీశారు. చాలా సంతోషం. స్త్రీలు చాలామంది అభాగ్యులు, అనాథలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. నేను నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఎవరో చేయని కేసులు టేకప్ చేసి నేను పనిచేసేవాడిని. ఎవరో ఒక తీవ్రవాది స్నేక్ బైట్తో ఎక్కడో పడిపోయి ఉంటే ఐ గో టు బై వెస్పా మీద ట్రీట్మెంట్, యాంటీ స్నేక్ వెనం అక్కడే పెట్టుకుని వ్యాక్సిన్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు. ఒక ఆమె వచ్చి నా దగ్గర హాస్పిటల్ ముందు పడిపోయింది. షీఈ్ రెడీ టు బీ డెలివర్డ్. ఎందుకు మరి ఈమె నాకు ఇంతమంది లేట్ డాక్టర్లు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆమె హెచ్ఐవి పాజిటివ్. ఆ రోజుల్లో హెచ్ఐవి పాజిటివ్ అంటే భయపడేవాడు, అసలు పేషెంట్ అంటుకునేవాడు. అలాంటి పేషెంట్ నేను లోపల తీసుకొచ్చి నేనే డబుల్ గ్లవ్ వేసుకుని ఆపరేషన్ చేసి ఆమెని బిడ్డని తల్లి కాపాడు. అలాంటి సందర్భాలు మా వైఫ్ కూడా, మా బంధువులు అనేది, ఈవెన్ మా ఫాదర్ కూడా అనేది, ఎందుకు నీకు ఇవన్నీ ఇక్కడ దారిని పోయి నేలకు పోయి నెత్తికి రాసుకుంటావు. అలాంటి సందర్భాల్లో కూడా వృత్తి ధర్మాన్ని నమ్ముకొని నేను చేయదలుచుకున్న సర్వీస్ని నిర్భయంగా, నిర్భీతిగా చేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాడికి నాకు కూడా జస్టిస్ అందలేదు, లా అందలేదు. ఇలాంటి సందర్భాలు నేను నా అనుభవాలు కూడా కొన్ని పంచుకోగలిగాను. జనరల్గా అందరి లా జస్టిస్ ఇప్పటికీ అందరికీ అందట్లేదు. వాళ్ళ ఇలాంటి సందర్భాలను పురస్కరించుకొని మేడం గారు కొత్త ఆవిష్కరణలకు దారితీసి అందరికీ సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆమె అనేక ఇబ్బందులు పడినప్పటికీ, అంటే
సరైన కారణం లేకుండా చట్టంలో ఉన్న లొసుగుల వలన ఇబ్బంది పడినా కూడా ఆ లొసుగుల్ని విడదీసి ఇప్పుడు అందరికీ, తనకే కాకుండా అందరికీ జస్టిస్ కావాలనే దానికి ముందుకు వచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir, for valuable support and giving good words about our association today. Now, ఇక్కడ మేడం గారిని ఆ వ్యక్తికి పరిచయం చేయడానికి నాకు టైం దొరకలేదు, కానీ ఆ వ్యక్తి చేయబోయే పని కూడా చెప్పబోతున్నాను. ఇక్కడ మన మధ్యలో నీలం రమేష్ గారు అని ఉన్నారు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని ఏరియాలో హోర్డింగ్లు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు సొంత ఖర్చులతో హోర్డింగ్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెడితే ఆ పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉండి అన్ని కార్యక్రమాలు ఆయనే చూస్తున్నారు. ఆయన చేతిలో దేశవ్యాప్తంగా హోర్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. నేను అడిగాను, మా హీరాల అసోసియేట్స్ ఒక సదుద్దేశంతో చేస్తున్నారు సోదరా, మాకు హోర్డింగ్ల పరిస్థితి ఏంటంటే మీరు ఎక్కడో ఏరియాలు సెలెక్ట్ చేయండి, నాకు డబ్బులు వద్దు, నాకు మీరు అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏం పెట్టుకుంటారో మీ బోర్డు ప్రింటింగ్ ఖర్చులు చేసుకొని పెట్టేసుకోండి, నేను పెడతానన్నటువంటి ఏకైక వ్యక్తి నా మిత్రుడు, వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ నీలం రమేష్. నాట్ ఓన్లీ దట్, ఈజ్ ఓన్లీ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ షర్మిలా గారు టు మీ. ఈయన ఏ క్షణంలో పరిచయం చేశాడో ఆవిడ నన్ను అన్నది, ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నాను. ఏ క్షణంలో నేను మా ఆనంద్ గారి ద్వారా పరిచయం అయ్యాను మేడం గారికి, ఈవిడ మొదటి రోజు నుంచి నన్ను అన్నది. సో దేవుడిచ్చిన సిస్టర్స్ నాకు, God's plan. So I request Mr. Ramesh to extend his cooperation in the auspicious occasion and give few two words. రెండు మాటలు చెప్తుందా? I tried to meet you many times in the different platform, but not able to reach. The representative said last time, I thought this is an opportunity again back. Something other we got connected. So only this one will have been. And apart from that, the way you are doing service, and as an entrepreneur, I am interested to get into media and publicity. ఇలాగా అందరూ సపోర్ట్ చేస్తా పోతే మనం దేశంలో ఎంతో మందికి హెల్ప్ చేస్తాం. ఇలా మెడికల్ అవసరం ఉండదు, ఇలా మనకి ఫుడ్ అవసరం ఉండదు, అట్లే ఇప్పుడు ఈ జరిగే సంవత్సరాల్లో మనకి లా కూడా అంతే అవసరం ఉండదు. అది లేనిది ఎంతో మంది ఎన్నో కష్టాల్లో ఇరుక్కుపోతున్నారు, తెలియకుండా కూడా. ఎంతో మందికి నోటీస్ వస్తే రిప్లై ఇవ్వాలని కూడా తెలియదు. ఇక 10 సంవత్సరాల ముందు పోతే నాకు కూడా తెలియదు, నోటీస్ వస్తే దానికి రిప్లై ఇవ్వాలా, రిప్లై చేయాలా, ఎన్నో అన్నమాట. ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఇది అంతా మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళని సహాయం చేయొచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలాంటప్పుడు మనకెవరు లేరు అన్నప్పుడు మనం ఉండాలా వాళ్ళ కోసం. మీరందరూ అన్నలు తమ్ముళ్ళు నాకు అందరూ తోడిస్తే మనం టోటల్ వరల్డ్లో కూడా హెల్ప్ చేయొచ్చు. ఇండియా ప్లస్ మన ఇండియా వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళకి ఆపద వస్తే మనం వాళ్ళని ఆదుకోవచ్చు కరెక్ట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తమాషా మనిషి. ఎందుకబ్బా నాకు ఈ పబ్లిసిటీ అంటాను. మన ట్రంప్ డాటర్ ఇండియా వస్తుంటే మోడీ గారు అది రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఇండియా మన హైదరాబాద్ వస్తున్నది, మీది లేకపోతే ఎలా అని గబగబా డిఫరెంట్ ఎయిర్పోర్ట్ ఉన్న హైవేల్లో అక్కడ ఇక్కడ పెద్ద హోర్డింగ్లు, నా ఫోటోలు మోడీ ఫోటోలు ఆవిడ ఫోటోలు పెట్టి సెట్ తీసుకెళ్ళి అంటాను నేను. ఇట్లా కాదు సార్, వెరీ నైస్ మ్యాన్. ఇప్పటికీ దాదాపు 9 నుంచి 10 కోట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో బిల్లులు రావాలి, తెలుసుకుంటే నాకు వద్దంటాడు. ఎందుకు వద్దానంటే నేను షర్మిలతో ఉన్నాను కదా, దానికి ఎలాగైనా అన్నలు ఇప్పుడు అంటాడు, నేను ఇక్కడ చేయాల్సింది ఉందని అంటాడు. అట్లాంటి కైండ్ హార్టెడ్ పర్సన్. అండ్ టుడే ఫస్ట్ టైం నేను ఇప్పుడు మన ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిది ఒక స్పీచ్ విన్నాను యూట్యూబ్లో. ఆమె ఎంత మంచిగా ఆల్ జడ్జెస్ని ఇన్వైట్ చేసి, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ఆల్ జడ్జెస్ని ఇన్వైట్ చేసి ఎంత మంచిగా ఆమె ఒక జైలు గురించి ఎట్లా ఉంటారు, అది అవసరాలు ఎట్లా అనేది ఫస్ట్ టైము ఒక మహిళ ప్రెసిడెంట్తో నేను ఆ మాటలు విని చాలా ఇంప్రెస్ అయినాను కూడా అన్నమాట. చాలా మంచిగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమి అందరూ ఉండేవాళ్ళు వచ్చి క్రిమినలే ఉంటారా? లేదు కదా. కానీ క్రిమినల్ ఉంటే కూడా అది జడ్జ్ పైన డిసిషన్ ఉంటుంది, ఎవరు క్రిమినల్ ఎవరు లేరు అనేది. కానీ వాళ్ళకి లోపల పెట్టడం వలన మనకి ఏం లాభం వస్తుంది, వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి. మనం ఆజాద్ హిందుస్థాన్లో ఉన్నాము, మనకెందుకు ఇలాంటివి చిన్న చిన్న కేసుల్లో 7 సంవత్సరాలు. ఇక ముంబైలో అయితే చాలా కఠినంగా జరుగుతుంది.
నార్మల్ చిన్న కేసుకి 7 సంవత్సరాల నుంచి లోపలే, 8 సంవత్సరాలు బెయిలే లేదన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని యాక్ట్లు ఉన్నా. इका मना हमारे लॉ एसोसिएट्स की तरफ से मैं हिंदी में थोड़ा इसलिए बोलना चाहती हूँ कि हिंदुस्तान में सब लोग भी सुनेंगे तो उन सबको समझ में आएगी ये बात कि हमारे लॉ एसोसिएट की तरफ से हम एजेंसियों पे भी नज़र रखना ज़रूरी है कि जो भी एजेंसीज अपने जो जॉब को, अपने यूनिफॉर्म को मिसयूज करते हैं और वो अपने पावर को मिसयूज करके गलत एक्ट लोगों पे लगाते हैं, तो फिर उनका क्या पनिशमेंट है, उनके लिए क्या कर सकते हैं. मतलब इस तरह से हम लोगों को देखना बहुत ज़रूरी है. काफ़ी इनोसेंट पीपल्स के ऊपर जो है लगाए, अंदर फेंक दिए, बाद में उनके तरफ देखे नहीं. तो और जो नॉर्मल लोग होते हैं वो बाहर बिल्कुल से बिल्कुल नहीं आ सकते हैं. तो हम ये खास कर से इन सारे चीज़ों के ऊपर बहुत जल्द 1 महीने के अंदर हमारा एक मैनुअल प्रिंट होगा. उस मैनुअल में हम किन किन केसों के ऊपर काम करेंगे और किन किन एजेंसियों के ऊपर काम करेंगे, कौन से डिपार्टमेंट्स पे हम काम करेंगे, कैसे प्रिजन्स पे हम काम करेंगे, टोटल हमारा एक मैनुअल जो है टोटल प्रिंट होकर आएगा. और मैं उम्मीद भी रखती हूँ कि हमारे पूरे स्टाफ, हमारे एडवोकेट्स जो भी होंगे वो सपोर्ट करेंगे. बहुत जल्द आफ्टर 2 मंथ्स मुंबई में हमारी ब्रांच स्टार्ट होगी हीरा लॉ एसोसिएट की. उसके बाद बैंगलोर कर्नाटका में हमारी ब्रांच स्टार्ट होगी, आंध्र प्रदेश तिरुपति में हमारी ब्रांच स्टार्ट होगी. हर जगह ब्रांच स्टार्ट होगी. इसलिए स्टार्ट होगी कि वहाँ से लोग कम्युनिकेशन करने के लिए बहुत ही ईजी हो जाएगा. और 29 स्टेट में भी 1 ईयर के अंदर 29 स्टेट में हमारे ब्रांचेस लॉन्च होंगे और वहाँ से हम वहाँ के प्रिजन्स के काम करते चले जाएंगे. और प्रिजन्स में जो भी लोग हैं, ऐसा करके महिला फोकस रहेगी, महिला जेलों के लिए, मगर हम सारों के लिए जस्टिस फॉर ह्यूमैनिटी के लिए काम करते रहेंगे. और वैसा आप जस्टिस के लिए काम करते रहेंगे, वैसा आप हेल्पलेस पीपल्स के लिए हम काम करते रहेंगे ज़रूर से ज़रूर. और बस मुझे बड़ी खुशी हो रही है कि हमारे सर भी आए हैं, डॉक्टर सर. और जी Thank you very much, madam. Madam told us again important information. మేడం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిమిలర్ థాట్స్తో చెప్పింది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నేను ప్రసాద్ గారు ఇప్పుడు సీట్స్లో కూర్చున్న వెంటనే ఈ ఆస్పిస్ అకేషన్, ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా ఫస్ట్ వీఆర్ అడ్రెస్సింగ్ ఎ లెటర్ అండ్ అవర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత మేడం గారికి అపాయింట్మెంట్ తీసుకునే వరకు మేము విశ్వసించాం. దిస్ విల్ రీచ్ టు ద President. దట్స్ ఆల్. Now, With your cooperation. We'll visit it, definitely. We'll visit it. Any sort of, I cannot express this, but any sort of medical help and anything. చాలా మంచిగా Discussion of చెప్పింది cards, సార్. ఆ there స్పీచ్ are- చాలా బాగుంది. 6 జడ్జెస్ ముందర Every ఆమె time it should- ఏడ్చి చెప్పింది టోటల్ గా. మీరు ప్రిజన్స్ ని ఎందుకు ఆలోచించలేదు, ఇక మీరు బెయిల్ ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించండి, నేను ఆ బాధలు పడినాను అని ఏడ్చి చెప్పింది ఆమె బాధ. అంటే ఎందుకు మీరు ఆ జైల్స్ పైన మీరు వర్క్ చేయలేరు, Down to earth. అట్లని చాలా మంచిగా చెప్పినారన్నమాట. కానీ నేను 1 నెల ముందే ఆ స్పీచ్ విన్నాను. నేను చెప్పినాను, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఆమె ఒక మహిళ అని ఆమె ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఒక మహిళ అంటే తన కొడుకు గురించి, తన తమ్ముడు గురించి అంతా ఆలోచిస్తుంది, తన బ్రదర్స్ గురించి అంతా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అని పెట్టినప్పుడు నన్ను అందరూ క్వశ్చన్ వేసినారు, మహిళా ఎంపవర్మెంట్ అంటే మహిళలకే చేస్తారా అంటే, లేదండి, నా బ్రదర్స్ నా అందరూ నాకు తోడి వల్ల ఒక మహిళ అంటే అందరి కోసం ఉంటుంది అట్లని చెప్పినాను. అప్పుడు నేను ఆ ప్రెసిడెంట్ గారి స్పీచ్ విన్నాను. ఆల్ జడ్జెస్ విన్నారన్నమాట కూర్చొని. అందరు జడ్జెస్ ముందర ఆమె స్పీచ్ ఇచ్చింది. ఓన్లీ 6 minutes స్పీచ్ ఉండాలి. టోటల్ జైల్స్ గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది టోటల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. చాలా గొప్ప ఆలోచన, ప్రెసిడెంట్ గారికి వచ్చిన ఆలోచన, అంతకంటే ముందు మీ మైండ్లో మెదులుతున్న ఆలోచన సింక్రనైజ్ అయినాయి. సో ద సేమ్ ఆబ్జెక్టివ్స్తో ఉన్న ప్రెసిడెంట్ గారిని తప్పకుండా మనం కలుస్తున్నాము. విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ విత్ us. Now one of the most important distinguished guest with us, Dr. Pollapragada Srinivas garu. He basically is a doctor by profession, MD. And after doing practice, he left that practice and entered into spiritual line because his grandfather known to globe, M.S. Ramarao garu. He was a Sundarakanda Parayana. That M.S. Ramarao garu was the first playback singer for Telugu cine industry. So he entered into spiritual line in the Prachara, Ramayana Prachara and everything.
very recent, he had ashramam at Sinukuru, and he is the most important guest for Tirumala Tirupati Devasthanam. Once he starts from Hyderabad, the security from TTD will come and receive from airport. They will take him to TTD, make all arrangements, darshan, everything with protocol. They will send back till Hyderabad airport. They will drop him again. The chief vigilance officer will come up to Hyderabad, and he had one ashram at Kashi also with 49 rooms. Kailas Bhavan Bolke. Very recently he did one program, 12 days program in that area. The Uttar Pradesh Chief Minister Adityanath Das personally visited, and he sat one day entire program there, and our TTD chairman Y.V. Subbareddy Garu's wife, from the first day to till the end, all these days she had been there only. Subbareddy Garu, at the end of the days, he also went there, he stayed there. He is such an important person. So God made me an opportunity to associate with him as a legal advisor for the trust. Today when I told him midnight, I sent invitation, and yesterday told. So this is the situation. Here are associates. He came all the way today from ashram. So on this auspicious occasion, I want him to speak few words. Good morning, all of you. Again, namaskaram. I am so obliged and honored to be taking this opportunity to join with all of you. This all happened with my legal advisor, Sri Varaprasad garu. And I am very happy to get interacted with all of you on this happiest occasion. First thing, there is a universal law, there is a universal dharma. When man follows this universal law and universal dharma, our life will be very happy. But since this earth is all filled with Maya, since human being born with some Maya, as soon as he steps into this holy earth, he becomes influenced by a lot of factors. Kama, Krodha, Madhamasa. Because I am into the spiritual line, so my look after is different. But for animals, even for animals also, the judiciary has given the protection now. If you catch a peacock, or if you kill a parrot, or if you kill a tiger, you are pushed into the bars, isn't it? Even for animals also, our constitution has given special protection. Wildlife protection. Yes. But man being enjoyed by all these privileges, he has been thrown beyond the law and other things. Because lawmakers are only ignoring the law. Now even for a common man, law has become as a principal formula, principal step for happy living. Now, if you want to acquire a property, you have to approach a legal advisor. If you want to buy a car, if you want to suppose anything, whatever you do, now we are being shielded by law only. So law previously this was not there. Lawyer, there are two things, lawyer and doctor. No one should expect their support in our lives, to be frank, because the first thing, being a doctor also, I say don't come to hospital, just enjoy your happy life, make your practice to make your healthy life. As a law, when we take the help of a lawyer, when we are involved in some litigation, as far as you are fair in dealing, you don't require any law. But now, apart from that, you are being every 6 months or every 1 year, you have been advised to take complete medical checkup. Like this, for happy living, we need all these things. For perfect successful living, to avoid the unforeseen or oversighted scene of problems, we should take the help of some legal opinions. This is all to safeguard ourselves, because now we are into the society and a lot of influences are all on this. I am very happy that Prasad Garu is very ambitious person. He has got very bright vision, deep strength in the law. I'm very much happy to be a part with his life, and we are also so blessed that
our trust is being guided properly by Prasad Garu. And see, as like-minded people grow together, society becomes more stronger and stronger and happier. Her name, Dr. Navhira Sheikh. Now she is also taking the legal shelter, giving legal shelter to many of ladies, not only the ladies, but as told by her, for all the brotherhood, whoever requires the legal support. Now means Ipudu, Hira means Vajram, Sheikh means legal sheikh. So at right time, where we all need more legal support, because as far as to my life also, whenever I am facing lot of legal problems, to buy a property I am facing legal problem, to protect a property also I am finding a legal problem. I am carrying this headache because by my honest earning also I bought a small property where I have to unwillingly also I am forced to involved in this legal problem, because all the society has become now I honestly pray that these 29 states which are planning, God give you more strength and it should be shaped very soon and many people take the support of your people and Prasad Garu people. Yesterday I was discussing the same with Pendakanti Law College students. They were so happy and want to join with you people. The final year students who are there from the Pendakanti College, they want to take under your support and want to train under your shelter. So I also invited the extension on behalf of you. Thank you once again for giving this fine opportunity. Thank you all. ఆ హీరింగ్ ఆర్గ్యుమెంట్కి ఒక బొట్టు పెట్టుకొని ఉంటారు, ఓన్లీ అకార్డింగ్ టు లా మాట్లాడతాడు. ఆయన న్యాయం ఉంటే చేయమని అడుగుతారు, ఇంకోటి అడగడు. ఆయన ఒక మాట ఫోన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఓపికగా కేసినేవాళ్ళు, ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. ఎక్కడ రూపాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా హెల్ప్ జరిగినటువంటి రోజులు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అంత మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయన. ఉభయ రాష్ట్రాల్లో ఒక రకంగా ఆడుకున్నాం లీగల్గా ఆ రోజుల్లో. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ గారు మా గురువు గారు, నాకు 20 years నుంచి ఫ్రెండ్ ఆయన. ఇప్పుడు ఈరా గ్రూప్ అని మేడం మొన్నే పరిచయం చేశారు. నేను రిటైర్ అయిపోయి 2 years అయింది. నేను ఆల్సో అలాంగ్ విత్ వరప్రసాద్ గారు అండ్ మంచిగా సేవ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరా షేక్ గారు. సో ఈ సందర్భంలో మన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ బాలభాస్కర్ రావు సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ. నేను నిన్న బయలుదేరమనగానే రాత్రి 12 గంటలకు బస్సులో బయలుదేరి మార్నింగ్ వచ్చేసారు. వచ్చి బాలభాస్కర్ గారి గురించి వచ్చి 2 మొక్కలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నదా. ఎందుకంటే రేపు హీరా లా అసోసియేట్స్ ఆంధ్రప్రదేశ్ యాక్టివ్ గారికి వచ్చారు. భాస్కర్ గారు సచ్చాడు గారు వచ్చే తొందరగా. అందరికీ నమస్కారం. మా రిటైర్డ్ చైర్మన్ గారు మాధవరావు గారికి, మేడం గారికి, ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, డాక్టర్ జేపీ రావు గారికి, అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, నేను విజయవాడ చెప్పి 2 years అయింది. మరలా మా వాడు ఇన్వైట్ చేస్తే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ప్రసాద్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళందరికీ 99% తెలిసే ఉంటుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా ఆయన సపోర్ట్గా నిలుస్తామని అసిస్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మేడం గారికి, మా రిటైర్డ్ చైర్మన్ గారు లేదా జడ్జి గారు అయినప్పుడు మాత్రం వాళ్ళ సలహాలు ఇస్తారని కోరుకుంటారు. ఈ సమయంలో ఎన్వి రమణ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ అధికారిగా ఉండి నడిపించినటువంటి వ్యక్తి, అసలు మామూలు వ్యక్తి కాదు. ఇప్పటికీ జడ్జెస్ ఆయన కలవరిస్తూనే ఉంటారు. ఈయన అడుగు పెడితే చాలని బతిలాడుతుంటారు రమ్మను అని. అటువంటి మన సత్యనారాయణ గారు మా వియ్యంకుడు గారి ద్వారా, మా వియ్యంకుడు గారికి చిన్ననాటి క్లాస్మేట్ ఆయన. అలా నాకు పరిచయం. ఇవాళ నేను హెల్తీగా ఉన్నానంటే నాకు హై షుగర్తో ఉన్నప్పుడు దగ్గర నుండి ఎంబడి పోట్లాడి హాస్పిటల్ తీసుకెళ్ళి నా ఆరోగ్యం బాగుపడేట్టుగా చేసి కళ్ళ ఆపరేషన్ చేయించడానికి కారకుడు.
అలాగే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో తెలంగాణలో దాని మోస్ట్ అడ్వాంటేజియస్ సిచ్యువేషన్లో నడిపినటువంటి వ్యక్తి జస్టిస్ నవీన్ గారు అనుకున్నప్పుడు ఆ సత్యాన గారు కూడా ఇప్పుడు అనుకోకుండా చివరి క్షణంలో మా వీళ్ళు గారు ఎమ్మడి పెడితే వచ్చారు. వాళ్ళు 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను దాదాపు 25 రోజుల క్రితం ఇట్లా అనుకుంటున్నామండి మేడం గారితో అన్నాను. ఇవాళ క్లైమాక్స్ రోజుకి వచ్చాడు, ఆయన మధ్యలో కనపడ్డారు. చాలా సంతోషం సార్. 2 ముక్కలు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు అవేర్నెస్ క్యాంపులు చేయాలి, జడ్జెస్ని మీరు తీసుకురావాలి, ఎన్నో ఉన్నాయి మనం చేయవలసిన పనులు. చూసారా ఎలా నడిపిస్తున్నాడు ఇవాళ. చాలా సంతోషం అనిపిస్తా ఉంటది. ఇంకా ఈ రోజే ఇంతమంది సపోర్టర్స్ మనకు అడ్వైజ్ అంతా ఇస్తా ఈ సంకల్పం గొప్పది. అంతా Honorable members, my dear colleagues, see what shall I speak? I don't know at this moment. హీరాలా అసోసియేట్స్ Hirala ఫర్ Association. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రెసిడెన్స్ లో ఉన్నటువంటి మధ్యవర్తుల మహిళలకు సహాయం చేయాలి. Prasad garu, you know me much about man. First time I'm seeing, and we all get together, do something to the poor people. Madam Sar told that she was very helpful to the poor people on subject, and that Madam told that all the prisoners were not committed any mistake. She wanted to bring out all these people who are unable to, who doesn't have money. And about that, Article 39 of the Constitution says that legal aid should be provided to the poor people, but legal aid is not getting to any poor advocate. Even if it is given to the advocates also, make money is paid by the government. 2,000 to 2,500 they are paying. With that, they are colliding with other party. This is the thing. Because we are seen, because N.V. Ramana sir and I studied in the same nuisance college, Amirpet. He was 1 class elder to me. Even I did MSc Organic Chemistry from Usmania, LLB from Usmania, LLM from Usmania. And at this juncture, I thank Manan Prasad garu, Madam garu, and all the distinguished guests who are assembled here. And thank you for giving this opportunity. Thank you very much. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు సేమ్ ఎంతూసియాజం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్, సర్వీస్ మోటివ్ కూడా ఉన్న వాళ్ళు ఉండాలి, కమర్షియల్గా కాకుండా. అటువంటి పరిస్థితుల్లో మా బావగారు అయినటువంటి వెంకయ్య గారు విజయవాడలో ఉంటే ఆయన దాదాపుగా 30-35 ఇయర్స్ మెడికల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పర్సన్, బిగ్ కార్పొరేట్ కంపెనీస్తో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ స్టేజెస్లో నువ్వు హైదరాబాద్ రావాలని మేడం గారిని పరిచయం చేశాను. చేసిన తర్వాత నువ్వు విజయవాడ కాదు, నువ్వు హైదరాబాద్ వచ్చి ఇక్కడ మాకు నిలబడాలి, పబ్లిక్ రిలేషన్స్ నువ్వు మెయింటైన్ చేయాలి, కంట్రీ చేయాలి ఈ పనులు మేము. కానీ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనంటే ఐ రిక్వెస్ట్ రవితేజ టు కమ్ ఆల్ ద వే. హీ ఆల్సో జాయిన్ విత్ us. ఐ రిక్వెస్ట్ రవితేజ టు కమ్ హియర్ టు స్పీక్ 2 words ఇన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్. సర్వీస్ మోటో కూడా ఉండాలి చేసేవాడికి. నేను ఒక ఎంప్లాయీని లేదా వర్క్ చేస్తున్నానని కాదు, మిషన్ కింద చేయాలి. అటువంటి వాళ్ళు సైన్యం కావాలి. గుడ్ మార్నింగ్ అండి. సభాముఖంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, చిన్నవాళ్ళకి, కొలీగ్స్కి అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి తెలిసింది, ఒకటి తెలుసుకున్నది. నాకు తెలిసిన విషయం ఏంటంటే వరప్రసాద్ ఎలాంటి వాడు అనేది. నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు మేడం గారు అలాంటి వారు అనేది. ఎందుకంటే తెలిసిన విషయంలో ఉన్నది ఏంటంటే ఆయన లా పరంగా ఎలా అయితే సఫర్ అయ్యాడో, సఫర్ అయిన తర్వాత ఆయన లాయర్ అయ్యాడు. ఆయన లాయర్ అవ్వకముందు సఫర్ అవ్వాలి, లా ద్వారా సఫర్ అయ్యి లాయర్ అయ్యాడు. ఇప్పుడు ఆమెకు యాక్చువల్గా ఆడుకున్న కెపాసిటీకి, ఆడుకున్న బిజినెస్లకి ఈ పని చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే తను కూడా లా ద్వారా సఫర్ అయ్యారు కాబట్టి ఇంకోళ్ళు సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు డెఫినెట్గా అందులో బాగుంది. ఖచ్చితంగా ఆయన బాగా కోరాల్సిన వాడిని, ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. థ్యాంక్స్. అలాగే ఈ సమయంలో మా అమ్మాయిలు అందరూ కూడా లాయర్లే, మా అల్లుడు కూడా లాయరే, మా వీరు గారు లాయరే, అందరూ లాయర్. అయితే మా 3వ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు మా 3వ అమ్మాయికి ఇప్పుడు చేయబోయే వరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1,50,000 జీతం తీసుకుంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో. నేను ఎప్పుడైతే ఈ లా అసోసియేషన్ అని పిలిపించి నువ్వు ముందు అర్జెంట్గా రాజీనామా చేసేసేయి, నువ్వు నాకు రైట్ హ్యాండ్గా ఉండి నువ్వు వర్క్లో ఉండాలి, నువ్వు కోఆర్డినేటర్గా ఉండాలి అని చెప్పి బలవంతంగా రాజీనామా చేశాను. తర్వాత మేడం గారు చూసిన తర్వాత నేను మంచి పనే చేశానని ఫీల్ అయినటువంటి మా అల్లుడు ఆదిత్య ఈ సమయంలో 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను.
ఒక మాట మీద ముందు ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసాడు. ముందు ఎందుకు అనుకున్నాడు, మేడం గారిని కలిసిన తర్వాత నాతో మంచి పని చేయించారు మా మామగారు. మామగారు పవర్ఫుల్, ఆయనకి తెలుసు. ఉద్యోగం అంటే పాపం ఎక్కువ. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మామయ్య గారు. అండ్ నేను సాఫ్ట్వేర్లో జాయిన్ అయినప్పుడు జస్ట్ నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. మార్నింగ్ 6 o'clock లేచి వెళ్ళి ఆల్మోస్ట్ 10 అయ్యేది లాగౌట్ అయ్యేవాడికి. అట్లాంటి సమయంలో మామయ్య గారు సడన్గా వచ్చి ఇది కరెక్ట్ కాదు, నువ్వు రిజైన్ చేసేసి మనకి లా కరెక్ట్, లాలో ఉండి అందరికి హెల్ప్ చేద్దాము. సో నువ్వు ఎట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిజైన్ చేశానంటే వెంబడే రిజైన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ రిజైన్ చేసి తర్వాత నేను మామయ్య నాకు పెద్దగా లా గురించి నాకు ఏం తెలియదు. ఎందుకంటే నేను బీటెక్ మెకానికల్ స్టూడెంట్, అసలు దీనికి దానికి అసలు సంబంధం లేదు, ఇప్పుడు అంత అవసరం అంటే లేదు డెఫినెట్గా అసలు చేసేసి రిజైన్ చేసేసి ఫస్ట్ ఇందులో లాలో చేసి నేనున్నాను నీ వెనక, నేను హెల్ప్ చేస్తాను అన్నారు. అలానే పాప ఆయనే జస్ట్ he only choose the college and ఆయనే ఫీజు కట్టారు, ఎవ్రీథింగ్ ఆయనే చేశారు ఎవ్రీథింగ్. అదే సమయంలో మీలాంటి పెద్దలు పరిచయం అండ్ చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ వీఆర్ విత్ యూ మ్యామ్. మీరందరూ ఇక యూత్ అందరూ లాలో ఎవరెవరు చదువుకుంటున్నారో మా లా అసోసియేషన్లో పూర్తి నేషనల్ ఇంటర్నేషనల్ వర్క్ చేయాలా మనం. ఇక్కడే అని కాదు, మనకి ఇంటర్నేషనల్ లో కూడా మన ఇండియన్స్ కి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక చిన్న బిల్లు కట్టలేదని లోపల వేసేస్తారు, వాళ్ళకి మళ్ళీ తీసుకొని వచ్చే వాళ్ళు ఉండరు అన్నమాట. వాళ్ళకందరికీ మనం హెల్ప్ చేయాలి. ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి కూడా రావాల్సి ఉంది. అయితే ఆయన అన్ఫార్చునేట్లీ మొన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన కాలు స్లిప్ అయ్యి కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఫోన్లో మాట్లాడిచ్చాను. ఆయన తర్వాత చూస్తే కాలు ఇంత వాచిపోయింది. మా బియ్యంకుడు గారు, he was ex-chief legal advisor for Director General of Police for both the states, Telangana and Andhra Pradesh. At present, he is working as a chief legal advisor for women's safety wing, Telangana state. ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయమన్నారు. కాలు కింద కట్టు కట్టారు. ఆ కాలు చూపించి నాకు వీడియోలో ఎందుకు రాలేకపోతున్నాను, కాలు కట్టు దిగాను మేడం గారు కూడా కలుస్తానని అన్నారు. అయితే మా రెండో అల్లుడు గారు లాయరే, మా రెండో అమ్మాయి లాయరే. అంటే వాళ్ళిద్దరిని పంపించాడు ఆయన. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మిస్టర్ సాయి శరత్ అండ్ జ్యోతి నాగమంజరి, దే ఆర్ రిప్రజెంటింగ్ బిఫోర్ హైకోర్ట్ అండ్ అదర్ కోర్ట్స్ ఆల్సో. సో కూర్చోండి. సో అలాగే ఇప్పుడు ఇందాక డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పెడ్డేకంటి లా కాలేజీ నుంచి స్టూడెంట్స్ వచ్చారన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. తప్పకుండా అమ్మా, వీఆర్ ఆల్ దేర్, వీ విల్ హెల్ప్ యూ, వీ విల్ గైడ్ యూ. సో యూ ఆల్సో కెన్ బి అసోసియేట్ విత్ హీరా లా అసోసియేట్స్. ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్స్ ఆల్సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ వర్క్. వీ విల్ గైడ్ యూ వాట్ టు డూ and how to learn also, and you will learn so much of documentation also from here in your for your future career. So I wish you all success in your future India. ప్రసాద్ గారు అండ దొరికిందంటే పెద్ద అండ, కైలాస్ పర్వతం. సో ఈ సమయంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి. మన మధ్యలో ఉన్నటువంటి వయసులో పోసే చిన్నవాడైతే అయి ఉండొచ్చు కానీ పిట్ట కొంచెము కోత ఘనము లాగా రవి మెలోడీస్ అని 12 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉరుదులు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ 200 దేశాల్లో మ్యూజిక్ కాన్సర్ట్స్ చేయబోతున్నారు, 200 కంట్రీస్. ఆ 200 కంట్రీస్లో చేయబోయే మ్యూజిక్ కాన్సర్ట్స్లో మొట్టమొదటిగా శ్రీలేఖ గారితో 25 దేశాలకు ప్లానింగ్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఆ తర్వాత కోటి గారి మ్యూజిక్ డైరెక్టర్తో 40 కంట్రీస్ స్టార్ట్ అవుతున్నాడు. ఇలాగ దాదాపుగా 196 దేశాలు 200 దేశాలకి రెడీ అయిపోతే అటువంటి ప్లాట్ఫామ్, ఆ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి అవసరం కోట్లు ఖర్చు పెట్టేటువంటి స్పాన్సర్స్ ని ఆ అబ్బాయికి భగవంతుడు మాధవరావు గారి ద్వారా ఏర్పాటు చేశాడు. దట్ కంపెనీ ఈస్ గివింగ్ సపోర్ట్ crores of rupees ఫర్ దట్ మ్యూజికల్ కన్సర్ట్. నిన్న నా మ్యారేజ్ డే సందర్భంగా నాకు సర్ప్రైజ్ మాధవరావు గారి పిలిచి టెంపుల్లో పాశీరుడిని పూజలు చేయించి మాకు మావిడికి బట్టలు పెట్టి రవి నాకు ఇది పిలిపించి
వరప్రసాద్ గారు కూడా అన్ని కంట్రీలకు వస్తేనే నేను కూడా వస్తానని తగిలిస్తే నిన్నటి నుంచి మా రవి ఇద్దరికీ కావాల్సిన వ్యక్తి. మీరు 200 కంట్రీలు బయలుదేరాల్సిందే, మిగతా చేసే ఇండియాలో అన్నాడు. నేనన్నాను ఆయన ఇండియాలో ఎమర్జెన్సీస్ మా హీరాల చూసుకుంటా మధ్య మధ్యలో మేము వస్తాము, అంతేకాదు నువ్వు రావడం మంచిదే, ఎందుకంటే మేడం గారు ఇంటర్నేషనల్ వ్యక్తి, ఇతర దేశాల్లో కూడా మా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మధ్య మధ్యలో మేము వస్తాము. ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ రోజున వీలు చూసుకుని మేడం గారు కూడా అక్కడ ఆ ఫంక్షన్కి వచ్చేట్టుగా చూద్దాము, ఇవాళ నువ్వు రా అంటే ఇవాళ ఆయన వాళ్ళ మ్యూజిక్ కి సంబంధించినటువంటి మెమోటోస్ కూడా రెడీ చేసుకొని మేడం గారికి నాకు మన జడ్జి గారికి కూడా ఇవ్వాలని ఉత్సుకతతో ఇక్కడికి మన మధ్యకి వచ్చాడు మా రవి. ఈ సందర్భంలో రవిని 2 మొక్కలు మాట్లాడాల్సిందిగా అతను ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. రవి మెలోడియస్ ఆయన ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉర్రూతులోగించి సినిమా ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడి ఒక సూపర్ సింగర్గా, ఒక బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా ఇప్పుడు వరల్డ్ టూర్కి ఎవరైతే 25 ఇయర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ అతను ఒక్కడే ఆధారం, ఆశ. అంటే వాడు చేసిన కళాకారుడు కావాల్సింది ఏంటంటే ఆస్తి కాదు, అందరు అభిమానం, ఆశీర్వచనాలు, చప్పట్లు. కొన్ని చప్పట్ల రూపంలో కోరుకునే వాళ్ళకి వరల్డ్ టూర్ అనే ప్రోగ్రాము వీళ్ళు స్పాన్సర్ చేశారు. నేను చెప్తే నేను కాదనట్లా. ఎందుకు స్పాన్సర్ చేశారంటే వాళ్ళకు వచ్చే పబ్లిసిటీ కోట్లతో కూడా రాదంత పబ్లిసిటీ వస్తుంది. అయితే నేనేం చెప్పానంటే రవికి, బాబు అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దానికే పబ్లిసిటీ మీరు ఇస్తున్నారు, లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం పబ్లిసిటీ ఇస్తున్నారు. మేడం ఒక మంచి కాజ్తో ఇది స్టార్ట్ చేశారు. ఇది కదా పబ్లిసిటీ కావాల్సింది. దీనికి నీ సపోర్ట్ కావాలి. ప్రపంచమంతా హీరాల్లా అంటే ఎలా ఉండాలంటే, లా అంటే తెలియని వాడికి, ఎలా అనుకున్న వాడికి హీరాలా గుర్తు రావాలి అనేటువంటి పబ్లిసిటీ కావాలి అని చెప్తే రవి ముందుకొచ్చి ఈరోజు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ చేసుకొచ్చి కేవలం మేడం గారికి కలిసి ఆవిడని అభినందించడానికి వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు రవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. బటన్ దీనికి మన పబ్లిసిటీ మేడం. మీరు కూడా అవకాశం ఉన్న కంట్రీస్కి వస్తారు, మీ రిప్రజెంటేటివ్ ఆయన వస్తారు. అందరికీ నమస్కారం అండి. మేడం గారు నమస్తే. మీ గురించి విన్నాను. మా గురువులు 2 ఉన్నారు ఇక్కడ వేదిక పైన. ఒకటి మాధవరావు గారు, అందరి చేత ఏ ప్రదేశానికి వెళ్ళినా గౌరవించబడే మంచి మనసు ఉన్నటువంటి. ఫస్ట్ మనిషికి హోదాను బట్టి స్థాయి వస్తుంటుంది, ఆ స్థాయిని బట్టి గౌరవం వస్తుంది. ఆ రెండింటితో పని లేకుండా మాట్లాడే మాటను బట్టి గౌరవాన్ని ఒక్క క్షణంలో సీక్ చేయగలిగే ఒకే ఒక పర్సన్ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో, వన్ అండ్ ఓన్లీ పర్సన్ మా గురువు, మా లార్డ్, మా మెంటర్, వాట్ ఎవర్ లైఫ్లో ఫస్ట్ పర్సన్. సో పేరెంటింగ్ చాలా బాగుంటుంది, ఆయన చేతిలో ఎదగడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఆ స్మెల్ ఎంజాయ్ చేస్తున్నాను, ఆ టెన్యూర్ని నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండో విషయం, నేను జస్ట్ పాటలు పాడతాను, సింగర్ని. అలాంటిది ఒక 12 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాను. 2011 నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్గా 2500 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాను. ఎక్కడ 1% బ్లాక్ మార్క్ లేకుండా. ఒకటే ఛాలెంజ్ ఈ ఇండస్ట్రీలో నేను ఎంచుకుంది, ఎడ్యుకేటెడ్, ఎంఏ ఇంగ్లీష్, బిఎడ్, ఇప్పుడు అలా కూడా జాయిన్ అయ్యా గురువు గారి 2 ఆశీస్సులతో. సో చదువుకుని నుండి కూడా ఆ పర్టికులర్ వింగ్లోకి వెళ్ళడం, 12 ఏళ్ళు 2500 ప్రోగ్రామ్స్ చేయడం. నేనేమనుకున్నానంటే దీని ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది నా ఉద్దేశం. నేను ఒక్కడనే బతకడానికి ఎంచుకోలేదు ఈ రంగం. కాకపోతే నా ప్లాట్ఫామ్ స్థాయి పెరిగితే ఇంకా ఎక్కువ మందికి నేను అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న క్రమంలో జస్ట్ ఒక 2 స్టేట్లకి సంబంధించిన వ్యక్తిని ఇంటర్నేషనల్ స్టార్డమ్ వచ్చేలాగా ఇండస్ట్రీ మొత్తానికి నన్ను కనెక్ట్ చేసి వెనకుండి నడిపించి ఈరోజు మీ అందరి ముందు నిలబెట్టారు గారు, మీ ఆశీస్సులతో తప్పకుండా.
అదేవిధంగా నేను తెలుసు కాబట్టి నాకు, మీరు తెలియదు కాబట్టి మీకు అలా లేదు. రోడ్డున పోయే అనామకులు వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని చెబితే అడ్రస్తో సంబంధం లేకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, చేతిలో ఉన్న చెక్ అయినా, డబ్బులైనా, అవకాశమైనా, అవసరమైన పేపర్ మీద, వైట్ పేపర్ మీద కళ్ళు మూసుకుని సంతకం పెట్టి ఒకే ఒక్క పర్సనాలిటీ వరప్రసాద్ గారు. నిర్మోహమాటంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే అడిగితే నువ్వు చెప్పడం ఆయనకి తెలియదు. నేను దగ్గర 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి విజయవాడలో ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎన్నో ఆర్గనైజేషన్స్కి ఆయన పిలవకుండా ఇందులో ఇన్విటేషన్లు వేసేసి బలవంతంగా తీసుకెళ్తారు. ఎందుకంటే అదొక సెంటిమెంట్. ఆయన ఉన్న ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఎదగాలని కోరుకునే వ్యక్తి. ఇంటికి ఎంతో కొంత బ్యాగ్లో డబ్బులు తీసుకెళ్ళాలనుకునే మనిషి కాదు. అన్నీ ఇచ్చేసి ఛార్జీలకి డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళాలనుకునే మనిషి. అలాంటి పర్సనాలిటీ చాలా రేర్ తీశారు. సో ఇలాంటి ఇద్దరు గురువులు, ఇద్దరు మంచి మనసు కలిగిన వాళ్ళు. ఇద్దరు ఎవరికి స్వార్థం లేదు. వాళ్ళిద్దరికి స్వార్థం లేకుండా ఉన్న ఒకే ఒక స్వార్థం, నేను ఎదగాలని శిష్యుడిని. సో ఎంతకన్నా అదృష్టం ఉంటుంది సార్. అదృష్టవంతుడిగా నేను భావిస్తూ, ఇంకా గొప్ప విషయం నిన్న మేడం గారి గురించి విన్నాను. చదువుకోవడానికి తన బాల్యంలో పడిన ఇబ్బందిని ఛాలెంజ్గా తీసుకొని చాలామంది మీరు గమనించినట్లయితే ఏదో ఒక స్థాయిలో కింద పడిపోతారు. పర్టికులర్గా ఉమెన్ కెపాసిటీ మైండ్లో సరిపోదు. కానీ తను చదువుకే వచ్చిన ఆటంకాన్ని ఉన్న పరిస్థితులను కానీ దాటుకొని రావడంతో పాటు కొంతమందికి స్పాన్సర్ చేస్తూ చదివించవచ్చు. దానికి ఊరు పేరే ఉండదు జనరల్గా. కానీ జీవితంలో, చరిత్రలో, ఈ ప్రపంచ జీవితంలో ఎప్పుడైనా సరే మనకు ఒక పేజీ ఉండాలనుకుని ప్రయత్నం చేసేవాళ్ళు చరిత్రకారులు అవుతారు. కానీ ప్రయత్నం మాత్రమే కాదు, పేజీయే కాదు, ఒక పుస్తకం సృష్టించారు. అది తిరుపతిలో యూనివర్సిటీ ద్వారా. అంటే చదువు అన్నదాన్ని కొన్ని తరాలు భూమి ఉన్నంత వరకు ఆ యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఉన్నంత వరకు మీ ప్రయత్నం ఉంటుంది. మీరు చేసిన ప్రయత్నం మిగిలిపోతుంది మేడం. మీరు బిజినెస్లో అన్ని వింగ్స్లో ఉన్నారని విన్నాను. ఈ కంపెనీ చాలా పెద్దదని విన్నాను. వాటన్నిటికీ నేను మనస్ఫూర్తిగా, నేను హ్యాపీగా ఫీల్ అవుతూ, వీటన్నిటికన్నా ఎక్కువ మీరు చేసిన యూనివర్సిటీ ఏదైతే ఉందో చాలా తరాలకి అది ఖచ్చితంగా ఉపాధిగా ఉంటుంది, భవిష్యత్తుగా ఉంటుంది. అది బిగ్గెస్ట్ థాట్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మీకు. సో ఈ హీరా గ్రూప్ని అసోసియేట్ చేసుకొని ఈ సపోర్ట్ చేయడానికి గురువుగారు వరప్రసాద్ గారి అభిమానంతో వారు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం, మేము ఉన్నామని చెప్పి మేడం గారికి సపోర్ట్ ఇవ్వడం. తప్పకుండా మేడం, మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బంధువులే. ఎందుకంటే వరప్రసాద్ గారికి బంధువులు అంటే మీ బంధువులే. నిన్నటి నుంచి ఆయన ప్రతి నిమిషం, ప్రతి గంట మీ గురించి చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఖచ్చితంగా చూడాలి అనిపించింది. అదేవిధంగా ఇద్దరు గురువులు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, హెచ్ఎల్ఈ అన్నది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కంట్రీ లెవెల్లో కానీ ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో కానీ మీకు కనెక్ట్స్ ఉన్నాయి. చక్కగా సంబంధ బాంధవ్యాలతో మంచిగా మీరు హెల్ప్ జరగాలని ఇక్కడ కూడా మీరు ఏం ఆశించట్లేదు. ఇక్కడ కూడా ఇవ్వటానికే చూస్తున్నారు. ఇవ్వటం అన్న దానికన్నా గొప్ప విషయం ఈ భూమి మీద ఏం లేదు. అలాంటిది మీరు గివింగ్ అనే ఇది మీరు చేతిలో పట్టుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు 196 కంట్రీస్కి విత్ ఇన్ 5 years డిజైన్ చేసిన ఈ సెలబ్రిటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మా గురువులు ఇద్దరిని పిలవడం జరిగింది. ప్రతి వేదిక మీద వాళ్ళిద్దరు ఉంటారు. మీకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ వారిద్దరితో పాటు మీరు కూడా రావాలని సభాముఖంగా మీడియా లోపల తెలియజేస్తున్నాను. తప్పకుండా సేమ్ టైం ఇప్పుడు తీసుకుంటున్న యాక్టివిటీ ఏదైతే ఉందో వాస్తవంలో మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్కి బిజినెస్ వింగ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పబ్లిసిటీ చేస్తాం, కొంత టైం వరకు వాళ్ళతో జర్నీ చేస్తాం. కానీ మీలాంటి ఒక అద్భుతమైన థాట్తో వచ్చిన ఈ సోషల్ కాజ్తో వచ్చిన మీరు కనుక ఇందులో ముందుకు వస్తే తప్పకుండా రేపు 196 దేశాల్లో ఒకటి కంపెనీకి సంబంధించిన యాక్టివిటీస్ని ఎలాబరేట్ చేయగలుగుతాం, ఇన్వాల్వ్ చేయగలుగుతాం, ఖచ్చితంగా అందరం వర్క్ చేయగలుగుతాం. ఇలాంటి కాజ్తో పబ్లిసిటీ అనే పాటలోకి ఇప్పటి వరకు ఎవరు రాలా. జనరల్గా ఇదంతా ఆఫ్ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తామని. అంటే ఒక కంట్రీలో మనకు తెలుగు అసోసియేషన్ కానీ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన పీపుల్ కానీ డిఫరెంట్ వర్క్ మోడ్స్లో ఉంటారు, డిఫరెంట్ కంపెనీస్లో ఉంటారు, డిఫరెంట్ వింగ్స్లో ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ అనేటప్పటికి అందరూ ఒక చోటకు వస్తారు. అందరూ ఒక చోటకు వచ్చిన ప్రదేశంలో మన కంపెనీ మన లోగో వేసేసి దానికి సంబంధించి ఒక 5-10 minutes ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమంలో మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకుంటున్న మోటో ఏదైతే ఉందో ఒక 10 yearsలో చేయాల్సిందని 1 yearలో రీచ్ అవ్వడానికి మాత్రం ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ మనం కలిసి ప్రయాణం చేసేలాగా మనం ప్రయత్నించాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి ఇంతవరకు స్పీచెస్ అయిపోయింది. చిన్న పాట పాడి ఎంటర్టైన్ చేయి అందరికీ కూడా బికాస్ యు ఆర్ ఎ సూపర్ సింగర్. ऐसे लहरा के तू रूबरू आ गई, ऐसे लहरा के तू रूबरू आ गई, धड़कने बेतहाशा तड़पने लगी, धड़कने बेतहाशा
तड़पने लगी, फिर ऐसा लगा दर्द ऐसा जगा, चोट दिल पे वो खाई मजा आ गया, मेरे रश के कमर तूने पहली नजर, मेरे रश के कमर तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया, जब नजर से मिलाई मजा आ गया. మేడం గారు ఇవాళ నువ్వు తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రపంచవ్యాప్తంగా టూర్లు పెడుతున్నావు మ్యూజిక్ కన్సర్ట్స్లో. మేడం గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. శ్రీమూర్తి అంటేనే శక్తి, ఆ శక్తి ఇక్కడే మన మధ్యలో ఉన్నారు. ఈ అడుగు ఏంటంటే రేపు బాంబేలో అడుగు పెట్టే యోగం వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఆవిడకి తెలియని వారు లేరు అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆవిడంటే అంత గౌరవం వాళ్ళకి. తమాషా ఏంటంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఫాల్స్ కేసులు పెట్టిన పోలీసు వారు వెళ్తే మేము ఆవిడతోనే ఉంటాము, ఆవిడేంటో మాకు తెలుసు అన్నారు. ఆవిడ చేసే చారిటీ మాకు తెలుసు. జైలు ముందర అందరూ వచ్చేవాళ్ళు, ఆల్ ఖాన్స్ వీళ్ళు అందరూ కలవడానికి. వాళ్ళు భయపడిపోయేది, ఏమిటి మీరు ఇట్లా ఇంత పెద్ద పెద్ద ఎలిగేషన్స్ ఉంటే మీరు వచ్చినారు కదా అంటే, మా అక్క ఏమిటో తెలుసండి మాకి, మీరు ఎంత ఆమె గురించి 20 సంవత్సరాల నుంచి మనకు తెలుసు, అందరినీ తీసుకొని వెళ్తుంది, అందరినీ చూస్తుంది, కానీ ఎవరికి అట్లా చేసింది మేము ఇంతవరకు చూడలేదు అని చెప్పి వచ్చినారు. వచ్చే దినాల్లో తెలుస్తుంది మీకే అని చెప్పేవాళ్ళు. The surprising thing is, when she is a queen, rather a king of her own kingdom, why shall she tries? Why shall she thinks for the freedom of the prisoners? Really great. Hats off. Give her a big clap. వరప్రసాద్ గారు నాకు 2 months బ్యాక్ హీరా మేడం గురించి చెప్పారు. అనుకున్న పేపర్లో చూస్తే హీరా మేడం గురించి ఒక వీడియో చూపించారు నాకు. అది అందరికీ చూపిస్తే బాగుంటుంది. అందరికీ తెలిసిందే, అది మళ్ళీ చూపిస్తా. వాళ్ళకి ఆల్రెడీ చూపించేసి ఇండివిజువల్ గా. మన రవి గారి లోపల మెమోటో కార్యక్రమం. మా వరప్రసాద్ గారిది సంప్రదాయ సంస్కృతి బాటలు, సమున్నత లీగల్ ఆటలు. ఇక విషయానికి వస్తే మా భాస్కర్ గారు సూర్యుడు, నేను చంద్రుడిని. ఇందాక మా రవితేజ గారు వారి బావగారు చెప్పారు ఆయన ఎలాంటి వాడో, ఎంతటి వాడో మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది. వరప్రసాద్ ఈజ్ ఏ గుడ్ లాయర్. People think that we are liars, but for the sake of society, we are not liars. We are man with human with real vision, and he is something special. వరము ప్రసాదము రెండు ఇస్తాడు ఆయన, వరం ఇస్తాడు, ప్రసాదం, అందుకే ఆయన వరప్రసాదం. అండ్ మామూలుగా నేను బయట సాహిత్యంతో రాసుకుంటా, సమాజంతో పూసుకుంటా. ఇక్కడ మీతో కూడా ఏమైనా అవకాశం ఇస్తే లీగల్గా అదే విధంగా రాసుకుందాం, వీలైతే పూసుకుందామని ఇక్కడ వచ్చాను. అలాగే సో కమింగ్ టు ది పాయింట్, I consider it my privilege to be called upon to deliver a few words on this auspicious occasion. I am Chandrasekhar, the common walker. భూమి పుట్టినప్పుడు పుట్టాడు అంటారు, 61లో పుట్టాను, ఎప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చాను. ఏదో నాకున్న ఓర్పుతో నేర్పుతో సమాజంలో ఏదో మార్పు రావాలి, మంచి తీర్పు రావాలనే ఉద్దేశంతో మా వరప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. మేమంతా నా చిన్ననాటి స్నేహితుడు. నేను బయట రైటర్ని, కోర్టులో ఫైటర్ని. ఐ టచ్ పీపుల్ అవుట్ సైడ్ విత్ హార్ట్ and do the cases inside the court with art, mind, act, fact and tact. So, and ever coming to the again to the issue, I ever feel that I am a drop in the ocean and I am a man with emotion. But now I got real legal promotion because of Mr. Varaprasad. It's not the question of my seniority. I got this sincerity from a childhood coming from Vijayawada, where I studied in convent and college, and a good society, and I am giving this clarity as a man of reality because I got a human with humanity, this man Varaprasad. So we got we will get inspiration. So he is not only inspiration but also my respiration. So
here I conclude. So coming to the point, it's my privilege to take part and parcel of this institution and legal legend Mr. Varam. I extend my wholehearted wishes. I extend my cooperation to Hira Madam and Varam for their legal operation. So I thank you all for giving these opportunities on this auspicious occasion. ఫస్ట్ మేడం లేదు సార్ సార్ ముందు మీరు రండి. ఇలా లా అసోసియేట్స్ ఫౌండర్ చైర్పర్సన్ మెయిన్ ఎంఎం శ్రీలేఖ మీ అందరికీ తెలుసండి, కీరవాణి గారి సిస్టర్ ఎంఎం శ్రీలేఖ రాజమౌళి గారికి కీరవాణి గారికి ఆడపడుచు. సో 25 years కంప్లీట్ అయింది తన మ్యూజిక్ జర్నీ అన్నది ఇండస్ట్రీలో. సో దట్ 25 countries-లో 25 సింగర్స్తో 25 musicians-తో 25 షోస్ చేస్తూ ఆర్గనైజ్డ్ బై రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్పాన్సర్డ్ బై ఇన్వెస్టర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ని బ్లెస్ చేస్తాం మా గురువు గారి చేతుల మీదుగా, వరప్రసాద్ గారి చేతుల మీదుగా. ఈ కార్యక్రమాన్ని దీవించాలని, భవిష్యత్తులో మాతో పాటు జర్నీ చేసేదానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి 200 దేశాలలో ఆమె ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వెళ్తే మీకు ఈ కళతో పాటు పర్పస్ సర్వ్ అవుతుంది. లా అనే వాళ్ళకి ఎలా అన్నదానికి హీరా లా అన్నది తెలియాలి. అమ్మా నా డ్యూటీ రవి థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. వెంకటరత్నం గారు లేవండి. అమ్మా హరికుమార్ హరికుమార్ సీనియర్ చంద్రశేఖర్ ప్రాసతో చాలా బాగా చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్. Our wishes are strong, so our journey will be long. మీరందరూ తోడిస్తే మనకి చాలా సార్ డాక్టర్ గారు రండి. రవి మెలోడీస్ తరపున మీ ఇద్దరు అమ్మాయిలతో పూజ ముగ్గురు దీపారా రవి కమ్. రండి. ఇది రవి మెలోడీస్ పక్కని జ్యోతి దీపా నువ్వు కూడా పూజ రండి. ముగ్గురు కలిపి ఆ పక్కన వెళ్ళిపో. మా గురువు గారు వరప్రసాద్ గారు పరిచయమైన గంటకి ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్ అయిపోగలరు. సో మీ అందరికీ కూడా గుండెలోనే ఉంటారు, ఎందుకంటే డబ్బుకు సంబంధించిన మనిషి కాదు ఆయన, ప్రేమకు సంబంధించిన మనిషి, సహాయం చేయడానికి పుట్టిన మనిషి. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా దేవుడిచ్చిన మంచి పరిచయంగానే భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ మీ పరిచయాన్ని, మీ ప్రేమని ఇలాగే ఎప్పుడు మీ ఇద్దరు ఆశిస్తూ మాకు ఉండాలని. సార్ గురించి ఇంకా ఎక్కువ చెప్తే కూడా ఇది లేదు సార్. ఇప్పుడు ఎవరితో ఎక్స్పెక్టేషన్ అనేది ఉండలేదు. అమ్మ ముందు పని, అమ్మ వరకు ఇది అయిపోని, అమ్మ ఇది అయిపోని, ఏం చేయాలా అట్లా అని చెప్పేది. ఇక సార్కి ఈ అసోసియేషన్ సార్ చేతుల పైన ఓపెన్ అవుతా ఉన్నది దేవుడు ఇష్టం అన్నమాట. ఎవరు ఎన్నుకుంటూ వాళ్ళు ఉంటారో దేవుడు వాళ్ళకే ఎన్నుకుంటారు. ఇది జరుగుతుంది ఈ
పని అంటే మంచి మనసు ఉండే వాళ్ళే ఈ పని చేయగలరు. చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్. ఇది ఎంత మీరే హ్యాండిల్ చేయాలా. ఇప్పుడు మనకనేది లా అనేది అంత ఎక్కువ తెలియదు, మీకు లా తెలుసు, సార్కి మీకు ఎంత ఇక ఏమి అనేది లేదు. ఇక మీరు స్పీడ్గా వర్కులు చేయాలా అంతే సార్. ఇవాళ నుంచే మనం చెప్పిన మ్యాటర్స్ రెడీ, అందుకే బుక్ పట్టుకొని వచ్చేస్తారు. ఈ 600 ప్రెజెంట్కి మీరు చూడండి. Ever say I am here, no fear. Master Varaprasad ever say I am here, no fear. Even no tear. Issue will be clear. Correct. ఏడాదంతా పున్నమి, ఈ ఇంటికి మా కంటికి మణి దీపం నిరూపం, ప్రేమకు ప్రతిరూపం, నాలో దివిలో పండేదంతా పుణ్యమే, రాజాకి ఏడాదంతా పున్నమి. మీరున్న ప్లేస్ లో అందరికి ప్రతిరోజు పండుగ రోజు. సో దేవుడు మీకు ప్రతిరోజు పండుగలాగా మీకు ఇవ్వాలని, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక జీవితంలో అన్ని తొలగిపోయి భవిష్యత్తులో అందరికి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలని ఇప్పటికే నిలబడ్డారు. సమస్యలు వచ్చేదే మనకు నేర్పించడానికి, దేవుడు మీకు ఆశీస్సులు అందించాలి. సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని ఎదిరించుకొని మనం నిలబడి న్యాయం కోసం పోరాడమే మనం పని అన్నమాట. మీరు సమస్యలు ఎదిరించడానికి నిలబడే క్రమంలో మీ లెఫ్ట్ రైట్ లో ఉన్న వాళ్ళిద్దరు 2 యుద్ధ విమానాలు అండి. దేవుడు ఇచ్చిన యుద్ధ విమానాలు, యుద్ధ వాడలు, నీటిలోనైనా గాల్లోనైనా పోరాడగలిగే మనుషులు. నిజంగా చాలా మంచి ఈ టీం ఇది బాగా కుదిరింది. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇక నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ ఉంటే కూడా లా అసోసియేషన్ గురించి నేను స్టెప్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసుకే రాలేదన్నమాట. ఎన్నో మీటింగులు చేసినాను, ఎవరికెవరికో అడిగినాను ఏమి అనేది. ఎప్పుడు వరప్రసాద్ సార్ గారు నన్ను కలిసినారో అప్పుడు నేను మాట్లాడినాను, ఈయంతో అయితే నేను ఇది స్టార్ట్ చేసి నేను ప్రజలకి మేలు చెయ్యగలను, ఎవరికి ఎవరు ఆపదల్లో ఉంటే నేను కాపాడగలను. దేవుడే నా మనసులో వేసినారు ఆ మాట అన్నమాట. ఇప్పుడు నేను ఈరోజు చాలా సంతోషం అవుతున్నాను. ఎంత మంచి మీరందరి మాటలు విని నాకు ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మీరందరూ నాకు తోడిస్తే నేను పూర్తి ప్రపంచంలో దీన్ని తీసుకోగలను. పూర్తి ఇండియాలో ప్రతి కోనాలో ప్రతి ఈదిలో మన లా అసోసియేషన్ అనేది ప్రతి అబ్బాయి చేతిలో, ప్రతి అమ్మాయి చేతిలో, ప్రతి మహిళా చేతిలో, ప్రతి వారి చేతిలో ఉంటుంది. వాళ్ళు లాతో హెల్ప్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు నాకు చాలా ఇది అయిపోయింది. మేము అందరి మాటలు మీరు తోడివ్వడము. ఇక సార్ ఒక చిన్న స్టోరీ చెప్పినారు. ఒక మహిళకి ఇప్పుడు ఎన్గుటేబుల్ నేను ఇష్యూ చేసేస్తాను, ఎత్తుకొని వెళ్ళిపోతానని చెప్పి నేను పిలిచి మాట్లాడినానంటే అక్కడ సొల్యూషన్ ఏమిటి అనేది జడ్జి గారు తీసినారన్నమాట. ఇప్పుడు మనం సర్వీస్ చేస్తాము, జడ్జి గారు ఉన్నారు, వాళ్ళు సొల్యూషన్ తీస్తారు దాని గురించి, మన ఇది గురించి అంతా. ఇక సారు మనకు దొరకడము చాలా అదృష్టం అన్నమాట. ఇక్కడే జడ్జి గారు కూడా ఉండి మనకి అన్ని సొల్యూషన్స్, మనకి లీగల్ అడ్వైజ్ ఏమిటి అనేది చెప్పి, ఇక ఆర్బిట్రేటర్ సెంటర్ కూడా ఇక్కడ మనము స్టార్ట్ చేసినామంటే చాలా సంతోషము. మన వరప్రసాద్ సార్ గారు అడిగినారు ఇక ఆర్బిట్రేటర్ సెంటర్ మనము పెట్టాలమ్మా అంటే ఆ రోజే వచ్చేసినాం మేము సార్ ఇక్కడ ఆఫీస్కి వచ్చి, ఈ పక్కది చూడలేదు, ఆ పక్క లా అసోసియేషన్ చూపించినాము. మళ్ళీ చెప్పినా సార్ ఈ సెక్షనే పెట్టేద్దాం సార్, మనం సర్వీస్ చేయాలా, అంతేగాని ఇవి అంతా ఏమి మనం బిజినెస్ల కోసము ఇలాంటి 100 బిల్డింగ్లు వాడుతున్నాం. ఒక లా అసోసియేషన్ కోసము ఒక బిల్డింగ్ వాడితే నాకు ఇంకా సంతోషం అన్నమాట. ఎంతో మందికి మనం ఒకరిని కాపాడితే ఆ వాళ్ళు ఒకరు కాదు, మనం పూర్తి ప్రపంచాన్నే కాపాడినట్లు. దేవుడు మన పుస్తకం పురాణంలో ఏం చెప్తున్నారంటే, మీరు ఒకరు బాధల్లో ఉంటే కాపాడితే ఒకరిని లేదు, ఒకరి ప్రాణం కాపాడితే ఒకరిని మీరు కాపాడలేదు, పూర్తి ప్రపంచాన్నే మీరు కాపాడినంత పుణ్యం మీకు దొరుకుతుంది. ఎవరు బాధల్లో ఉంటే మనం ఆదుకుంటే వాళ్ళకి మనం పూర్తి ప్రపంచానికి ఆదుకున్నట్లు మనకి ఆ పుణ్యం వస్తుంది. ఒక మంచి పని అనేది చేయాలా. మేము పూర్తి జీవితం ఇక్కడ ఉండము, 1000 సంవత్సరాలు మనం బతకము, బతికిన అన్ని దినాలు మనం కొంచెము మంచి వర్కులు చేసి వెళ్ళాలంటే ఇలాంటివి హెల్ప్లు చేయాలి. హెల్ప్లెస్ పీపుల్ ఎవరంటే నేను ప్రిజన్లో చూసి వచ్చిన హెల్ప్లెస్ అంటే వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళ దగ్గర మొబైల్ ఉండదు, వాళ్ళు ఏం చెప్పలేరు, ఏం చేసుకోలేరు, వాళ్ళు ఎవరికి తన మాట చెప్పుకోలేరు, ఏమన్నా చెప్తే లోపల భయము, ఏం చేస్తారు అనేది వాళ్ళ వాయిస్ మనం అవ్వాలన్నమాట. వాళ్ళ వాయిస్ మనం అవ్వాల. ప్రతి ప్రిజన్లో మనము 5-6 అడ్వకేట్స్లు ఫ్రీగా అక్కడ కలవడానికి, ములాఖాత్కి, వాళ్ళ కష్టాలు అంతా. ఎందుకంటే లాలో అడ్వకేట్స్ వెళ్తే ఎవ్వరూ ఆపలేరు,
ప్రిజన్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకైతే ఏమేమో చెప్తారు, కానీ ఎవరంటే లాయర్స్ వెళ్తే వాళ్ళకి ఆపడానికి లేదు. అది మనం పెట్టుకొని ప్రతి బీద వాళ్ళకి అక్కడ లాయర్స్ వెళ్ళరన్నమాట. మనం ఒక లిస్టు తీసుకొని కోర్టు ఆర్డర్ తీసుకొని ఒక లిస్టు తీసుకొని అందరినీ కలిసి వాళ్ళ బాధలు ఏమిటి మనం తీర్చేంత వరకు తీర్పిస్తాము, అంతే. మనతో అయినంత వరకు ప్రయత్నం చేద్దాం. మీరందరూ తోడుంటే ఈ పని చాలా ఇంకో చిన్న మనవండి, సందర్భోచితంగా చెప్తున్నా. తమరు అన్నట్టు లాయర్స్ వస్తే వీళ్ళు ఆపడానికి వీలేదనేది రైట్. జ్యుడిషియల్ ఆఫీసర్, ఆనరబుల్ జ్యుడిషియల్ ఆఫీసర్. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా ఒక టైంలో వెళ్తే, ఐఎమ్ రిటైర్డ్ డీజీపీ సన్, ఆల్ ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీ. ఐ వెంట్ దే, ఐ టోల్డ్ దెమ్, దే డిక్లైన్ టు మై ఎంట్రీ ఇంటూ దట్. Then I told about that. Call that your jailer. So and so DGP's son is there. Then he called me. So even if a lawyer, they are not allowing, we had also fight over that. When a lawyer comes, a legal personality for his client, it is their bounden duty to give interview. Even the jailer is supposed to give interview. Yes. That is not there. We have to also fight for that. I appreciate your zeal and enthusiasm to serve these prisoners in the who are helpless there. I wish you all the best. అందుకే ఇది And పుస్తకం we కూడా shall నేను ఒక్క work on సంవత్సరం that. నుంచి చూస్తా ఉన్నాను. రోజు 611 జైల్స్ ఉన్నాయి మన ఇండియాలో. డిస్ట్రిక్ట్ జైల్స్, ఇంకా సెంట్రల్ జైల్స్ అంతా. ఇందులో మహిళా జైల్స్ కూడా సపరేట్ ఉంటాయి. కానీ దీనిపైన వర్క్ ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు స్టార్ట్ చేయాలా అనేది ఈ రోజు ఆ రోజు వచ్చేసింది అన్నమాట. Yes. టోటల్ గా మనం అందరము కలిసి వర్క్ చేద్దాం. It is a unique world program. It is not ordinary program. Correct. World में कोई भी नहीं करे ऐसा काम. Correct. I appreciate and wish you